ओष्टामयो भवस्तान ऊर्जे ददातना महेरनादिक्षदेयोवस्य वानाय स्वाहा व्यानाय स्वाहा गौरी तनया गजानना ताथास्मदभद्रवीरं रथोमेन नमवाहजमुवाह सावेशोनमेव भवातु पुष्टवर्णमुर्वारुकामेव वन्दनाय मात्रं मदो पूर्णं ददाति मदवयोधानि देवदा ब्रह्मणभारती वाचयस्ये वाचदामि शान्तिरस्तो पुष्टिरस्तो दुष्टिरस्तो वृद्धिरस्तो लग्नमस्तो युष्मस्तो वृद्धिरस्तो इष्टसम्पदस्तो महितेश अरिष्टानिकमस्तयमनार्यं प्रभुरोग्नां वेदाय निर्क्षामः स्वामेन हत्यायतः यार्वरोगोऽस्मे भद्रमावदासुरो अस्मे भद्रमावदा तिर्वयाज्येवमे वृक्षम्यावदरक्षं सम्भावितं रक्षेत् यत्र गण्यं वस्येदावृत्तो योगच्छेत् यत्र गण्यं वस्येदो पूजयामे सूर्यग्रहं साङ्गं सायनं दवाहनित्यं पत्नी पुत्रपरिवारणे स्थापयामि पूजयामि देवताभ्यो नमः सर्वतो भद्रमण्डले नामदे नमो विष्णुदेवे कृष्णाय वलितानामदे नमो नमः अध्वानन्वा विभत्सवो नमो नमः नमो नमो नमः भक्तलगे भक्तसवो नमो नमः नामने स्वाधर्मत्राय वरणाय वायो बृहस्पतये प्रभाधाम्याः यामि कृष्णानानन्तरं
జరగండి అమ్మా, జరగండి కాస్త అమ్మ, ముందుకెళ్ళి జరగండి అమ్మ, నువ్వే అమ్మ కొద్దిగా జరగండి. ఇక్కడ క్రాస్ ప్రేమే ఉండాలన్న ఇప్పుడు అన్న స్టేట్ టు స్టేట్ ఇలా చూడండి మేడం సార్, మేడం ఒకసారి మోక్షదాయక మహేశ భావన ఆనంద పాపవంక పార్వతీ ప్రియా వాహి పరిశివ భావలింగ భవతి భక్త భక్త బాలన వయం వై శ్రవణాయ గురుమహే కామకామాయ మహ్యం కామేశ్వరో వై యామి మనసా ఆత్మప్రియ పూర్వక ప్రదక్షిణమస్కారం సమర్పయామి ఓం యాని కాని చ పాపాని జిహ్వాని కరుణాని చ దాని దాని ప్రదక్షిణం ప్రదక్షిణం దేవదే నమస్కారం అండి. నేను ధ్యానం నాన్నగారు ఆధ్యాత్మిక బిడ్డని. ధ్యానం నాన్నగారు ఎవరికి కనిపించరు. 6 సంవత్సరాల 1 నెల అయింది రమారమిగా ఆయన రూమ్ నుంచి బయటకు వచ్చి. 14 సంవత్సరాలు అయింది మౌనం. అయితే మా క్షేత్రంలోకి ఎవరు వచ్చినా, మా శంబాల్ నగరి క్షేత్రంలోకి ఎవరు వచ్చినా మొట్టమొదట గోమాతను తాకాలి. గోమాతలు ఏంటంటే సనాతన ధర్మంలోని మొట్టమొదట గోవును తాకిన తర్వాత గోపూజ చేసిన తర్వాత మిగతా పూజలు ఏంటని చేయాలి. అదే విధంగా మా క్షేత్రంలోని గోవును తాకాలి. ఎందుకంటే సూర్యప్రాణ శక్తిని డైరెక్ట్ గా స్వీకరించేది గోమాత ఒకటే. అది దేశవాళ ఆవు. 1000 కిలోమీటర్లు ఉన్న ఋషి తొలక చైతన్యం కూడా గోమాత స్వీకరించగలదు. అది మోపురు ఉన్న దేశవాళ ఆవు, భారతీయ ఆవుల మాట. ఈ క్షేత్రంలోని మొట్టమొదట అదే తాకిస్తారు. ఎవరు వచ్చినాను ఇప్పుడు బయట ఉన్న 1000 కిలోమీటర్లు ఉన్న ఋషి తొలక చైతన్యం స్వీకరించగలదు అని అన్నాం. అదే బయట ఉన్న ఆవుకిను శంబల్ నగరి ఉన్న ఆవులకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే అక్కడున్న ఋషుల తొలక చైతన్యాన్ని నిరంతరం అవి స్వీకరిస్తూనే ఉంటాయి. అందుకే మీరు కంపల్సరీగా ఒకసారి శంబల్ నగరి క్షేత్రానికి వచ్చి ఆ గోమాతని దర్శించుకొని స్పర్శించి ఆ వాటి తొలక చైతన్యాన్ని పొంది అనుభవించండి, అనుభూతి చెందండి. ఇది గోమాత. మేము మొట్టమొదట గోమాత గురించి క్షేత్రంలో చెప్పేది అదే అండి. ఇంకా వివరంగా చెప్పాలంటే మనకు అంత టైం లేదు. గోవుల గురించి మేము గోవులకి అందుకే అంత గోమాత అంటాం. గోవులకు కూడా మేము నెత్తి మీద పెట్టుకొని పూజిస్తాం అన్నమాట. ఎందుకంటే మన హైందవ ధర్మంలోని, మన సనాతన ధర్మంలోని గోవులకి పూజ చేసిన తర్వాత మిగతా పూజలు చేయాలని అంటారు. గో పూజ అంటే హారతులు కొబ్బరికాయలు కొట్టడం కాదు, ఊదతులు పెట్టడం కాదు. గోవుల్ని స్పర్శించి గోవుకి మన ఆ చైతన్యాన్ని మనం పొందడమే ప్రథమం.
వాటికి కావాల్సింది ఏటైతే అది ఫీడ్ చేస్తే చాలు. రెండో పాయింట్కి వెళ్తానండి. నేను చెప్పవలసింది, ఎందుకంటే టైం లేదు, మీరు ఎవరైనా వీలైతే మాత్రంగా నాటావులు పెంచుకోండి. తల్లి చేసిన మేలు నాటావు చేస్తుంది. అంటే తల్లి పాలు ఎంత ఉన్నతమైనవో నాటావు పాలు అంత ఉన్నతమైనవి. వీలైతే తాగండి, వాటి పెరిగే యూజ్ చేసుకోండి. సరే, గోవుల గురించి అంతే అండి. తత్వశుద్ధి తీర్థం ఇస్తామండి. ప్రతి ఆదివారం కూడా తత్వశుద్ధి తీర్థం ఇస్తాం. మన శరీరంలో ఆమ్లత్వం క్షారత్వం రెండు బ్యాలెన్స్ చేసి, అందరికీ ఆమ్లత్వం పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్నారు, అది క్షారత్వం పెరగడానికి తీర్థం ఇస్తాం. దీంతో పాటు కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత అందరికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, దానికి ఒక 1 మూలికల తీర్థం ఒకటి ఇస్తాం. ఈ 2 తీర్థాలు కూడాను ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుంచి 11:30 మధ్యలో ఇస్తామండి. ప్రతి ఆదివారం ఎంతమంది వచ్చినా తీర్థం ఇస్తాం. ఆ మహర్షి కలిపి ఆయన చేతులతో ఇచ్చింది మేము పంచుతాం, అమ్మగారి చేతుల మీద మేము పంచుతాం. దానికి ఎవరైనా రావచ్చు. ఈ క్షేత్రంలోని ఫస్ట్ మొట్టమొదట బయట బోర్డు ఉంటుందండి, ఉట్టి చేతులతో రండి, దైవశక్తి స్వీకరించి వెళ్ళండి. అందుకే ఎవరైనా మీరు ఉట్టి చేతులతో రావచ్చు. ఆశ్రమంలో మా శంబలనగిరి క్షేత్రంలోని ఎవరి దగ్గర కూడా ఎటువంటి రూపాయి కూడా తీసుకోరు. మీరు ఇక్కడి నుంచి మీరు చక్కగా ఈ మల్లేశ్వరం నుంచి మీరు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి ఎవరైతే వచ్చారో కంపల్సరీగా మీరు శంబలనగిరి క్షేత్రాన్ని దర్శించుకోండి. ఈ తత్వశుద్ధి తీర్థం మీరు ఎప్పుడు వచ్చినా వీలుంటే ఆదివారం వచ్చేటట్టు ప్రయత్నించండి. తత్వశుద్ధి తీర్థం భారతదేశమే కాదు ఇతర దేశాల నుంచి కూడా వచ్చి తాగుతున్నారండి. అది అంత విలువైనది మాట. నాన్నగారు ఒకటే అన్నారు, మేము ఆ మహర్షిని నాన్నగారు అంటామండి. నాన్నగారు ఒకటే అన్నారు, ఎవరైనా వచ్చి తాగాలి. నాన్నగారు ఆధ్యాత్మిక బిడ్డలు 1,80,000 మంది ఉన్నారు, వారే కాదు ఇతరులు కూడా వచ్చి తాగాలి అన్నాను. అంటే ఇతరులు తాగాలి, వీళ్ళు కూడా కంపల్సరీ తాగాలంటే చూసుకోండి. అంటే వీళ్ళు 20 సంవత్సరాల నుంచి అనుసంధానమై ఉన్నారు, వాళ్ళే తాగాలంటే బయట వాళ్ళు 100% వచ్చి తాగవలసిందే. తత్వశుద్ధి తీర్థం పార్సల్ ఇవ్వరండి, ఏవి కూడా పార్సల్స్ ఉండవు. అక్కడికి వచ్చి ఆ గోమాతను తాకిన తర్వాతే ఇస్తాం. అది గోమాతకి ఇచ్చే గౌరవంతో పాటు అక్కడున్న ఋషులకి ఇచ్చే గౌరవం అన్నమాట. అందుకే ఆ క్షేత్రంలోను తప్పించి బయటికి తత్వశుద్ధి తీర్థం పార్సల్ ఉండదు, ఎవరు వచ్చినా ఉండదు. గేటు బయటికి పక్క ఊరికి పక్క గ్రామానికి కూడా ఏమో. తత్వశుద్ధి తీర్థం మీరు కంపల్సరీగా వచ్చి ప్రతి ఆదివారం జీవితంలో ఒకసారి వస్తే చాలు, తత్వశుద్ధి తీర్థం వచ్చి స్వీకరించండి. దాని గురించి ఇంకా వివరంగా అక్కడికి వచ్చిన తర్వాత చెప్తామండి. తర్వాత సంతానం ప్రాప్తిరస్త అనే కార్యక్రమం చేస్తామండి ప్రతి పౌర్ణమికి. ఏ భార్యాభర్తలకైతే సంతానం ఉండరో ఆ భార్యాభర్తలు పౌర్ణమి రోజు ఉదయం 8 గంటలకు వచ్చి మధ్యాహ్నం 2 వరకు ఉండాలి. దానికి కూడా ఎటువంటి అంతా ఫ్రీయే. మీకు క్షేత్రంలో ఏది కూడాను ఎవరి దగ్గర కూడా తీసుకోరు. మీకు అక్కడ క్షేత్రంలోని సింపుల్ గా అక్కడ క్షేత్రాన్ని అనుసంధానం అయినట్టు ఆ దంపతులకి ఇద్దరికి చేస్తారన్నమాట. ఆ ఋషుల తలక చింతన వల్ల వాళ్ళ గర్భం శుద్ధయి ప్యూరిటీ పెరిగి కన్సీవ్ రేట్ పెరుగుతుంది అన్నమాట. ఇలాగా మా దగ్గరికి వచ్చిన వాళ్ళు 84% వరకు కన్సీవ్ రేట్ పెరిగింది. 84% అంతమంది కన్సీవ్ అయ్యారండి. IVF ఫెయిల్యూర్స్ వచ్చిన వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చిన తర్వాత సక్సెస్ అయ్యింది. అట్టాగే మా దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కావాల్సిన వాళ్ళు బాడీ రీజనరేట్ అవడం వల్ల వాళ్ళకి ఇంకేదో మెడికల్ గా ఏదైతే అవసరమో దానికి వాళ్ళ బాడీ ఉపయోగపడ్డది. దానివల్ల కన్సీవ్ రేట్ పెరుగుతుంది అన్నమాట. ఈ క్షేత్రంకి ఎవరైనా రావచ్చండి. సంతానం లేని వారు ఫ్రీగా చేయిస్తాం. అక్కడ 3 కార్యక్రమాలు ఉంటాయి. ఆ మహర్షి ఒక తీర్థం ఒక తీర్థం ఇస్తారు ఆ దంపతులకి. ఆ తీర్థంతో పాటు ఒక 1 మూలికల తీర్థం చెప్తాం మేము, అది బయట కొనుక్కొని వాడుకోవాలి. తర్వాత ఒక ఆర్గానిక్ ఫుడ్ చెప్తాం, అది కూడా వాళ్ళు బయట కొనుక్కొని వాళ్ళ ఇళ్లలో దొరికితే చాలా ఈజీగా చేసుకునే తీర్థాలు అవి, ఆర్గానిక్ ఫుడ్. ఇది ఎవరైనా వచ్చి ట్రై చేద్దాం అని కాదండి, మనస్ఫూర్తిగా రావాలి. ఎందుకంటే ప్రోగ్రామ్ అక్కడ ఉన్న ప్రోగ్రామ్ని ఎవరు కూడా పొల్యూట్ చేయకూడదు. మనకు నచ్చితే వెళ్ళొచ్చు, లేకపోతే మానేయవచ్చు. ఆ కార్యక్రమం ఎప్పుడు కూడా ఒక కార్యక్రమంకి వచ్చాం. ఇవాళ మల్లేశ్వరంలోని పంతం నాగేశ్వరరావు గారు మాకు శౌర్య అన్నగారు ఆయన పంతం నాగేశ్వరరావు మాకు నాన్నగారు, ఆయనకి మేము శౌర్య అన్నగారు అని పిలవాలి మేము. అయితే ఈ క్షేత్రంలోని ఇక్కడ మీకు మల్లేశ్వరంలోని ఆయన ప్రతిష్ఠించడం, మీరందరితో మేము కలవడం మంచిది జరిగింది. ఇది సంతానం మీకు ఎవరు తెలిసినా మీరు రెఫర్ చేయొచ్చు, చాలా మంచి ప్రోగ్రాం అది, మీరు ఎవరు మిస్ చేయకూడదు. అదే కాకుండా ఆ ఋషి చైతన్యం వల్ల పిల్లలు హైజీనిక్ గా పుడతారండి.
హైజీనిక్గా అది మీరు వినియోగించుకోవచ్చు. తర్వాత చంటి పిల్లలకి ఇప్పుడు ఆ మహర్షి మీకు చెప్పాను ఇంతకు ముందే 6 సంవత్సరాలు 1 నెల అయింది, ఎవరికి కనిపించరు. ఆ అమ్మగారికి ఒకరికి తప్పించి ఇంకెవరికి కనిపించరు. కానీ చంటి బిడ్డలు 90 రోజుల్లోపు వచ్చే బిడ్డలకి ఆయన రూమ్కి పంపిస్తారండి. ఆయన చేతులతో తాకి ఆ బిడ్డకి నాభి మీద, వెన్నుముక్కు మీద, సహస్రం మీద ఒక ఔషధం వేస్తారు. నోట్లో వేయరండి, నాభి మీద, వెన్నుముక్కు మీద, సహస్రం మీద ఒక ఔషధం వేస్తారు. ఆ ఔషధం వల్ల జెనెటిక్ గా వచ్చేవి రావు, అంటే వారసత్వంగా వచ్చే జబ్బులు రావు. ఇలాగా ఇప్పటి వరకు ఆ మహర్షి 11,000 మంది పిల్లలకు వేశారండి. గత 10 సంవత్సరాల్లోని 11,000 మంది పిల్లలకు వేశారు. ప్రతి పిల్లలు కూడా హైపర్ యాక్టివ్ ఉంటారు. ఒకరికొకరు పిల్లలు పోల్చుకోలేము, అంత బాగుంటారు ఆ పిల్లలు. మీరు మీ బంధువుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ ఇంట్లో కానీ, మీ చుట్టాల్లో కానీ ఎవరైనా పిల్లలు పుడితే చెప్పండి. 24 రోజులు నిండాలి బిడ్డకి. 24 రోజుల నుంచి 90 రోజుల్లోపే రావాలి. 24 రోజులు దాటాలి. 24 రోజులు దాటిన తర్వాతే పిల్లల్ని తీసుకురావాలండి. అదే కాకుండా ఆ బిడ్డలకి నామకరణం చేస్తారండి. అక్కడికి వచ్చిన బిడ్డలకే నామకరణం చేస్తారు. అక్కడికి వచ్చి గాయత్రి అమ్మ, అక్కడ 9 అడుగుల పంచలోహాలు గాయత్రి అమ్మ ఉన్నారు. వారి గురించి మీకు వివరంగా జనఋషిగా చెప్తారు. ఆ అమ్మవారిని తాకిన తర్వాతే ఆ పేరు నామకరణం చేస్తారండి పిల్లలకి, చంటి పిల్లలకి. అక్కడ వస్త్రాలు ఇస్తాం. గాయత్రి అమ్మ ఊళ్ళో వస్త్రాలు ఉన్నాయండి. ఆ వస్త్రాలు 5 రకాలుగా ఇస్తాం అన్నమాట. ఒకటి, పెళ్ళైన వెంటనే నూతన దంపతులు వచ్చారంటే, నూతన దంపతులు అంటే అలా కట్టుబట్టలతో వచ్చిన దంపతులకి ఆ గాయత్రి అమ్మ ఊళ్ళో వస్త్రం ఉంటది. మొదటి వస్త్రం వాళ్ళకి ఇస్తామండి. పెళ్ళైన వెంటనే దంపతులు ఎవరైతే వస్తారో అలా వచ్చిన దంపతులకి, పేట్ల మీద నుంచి వచ్చిన దంపతులకి వస్త్రం ఇచ్చి ఒక తీర్థం ఇస్తాం. తీర్థం ఇచ్చి ఒక రక్షిస్తారండి, చెరువుకు రక్షిస్తారు. ఆ మహర్షిది తాకిన రక్ష, ఆ మహర్షి తాకిన రక్ష ఆ చెరువుకు రక్షిస్తారు ఆ దంపతులకి. ఆ తీర్థం ఏంటంటే ఆ పిల్లలు దాంపత్యం బాగుండాలనేసి, వాళ్ళకి పుట్టబోయే పిల్లలు హైజీనిక్ గా పుట్టాలనేసి ఒకటోది ఇది. రెండోది గర్భిణీ స్త్రీలు వచ్చిన వెంటనే వాళ్ళకి వస్త్రం ఇవ్వడం జరుగుతుంది. ఆ వస్త్రం గర్భం మీద తల కింద పెట్టుకొని బిడ్డ పుట్టిన వెంటనే ఫస్ట్ వస్త్రంలో పెట్టడానికి ఇస్తారు. రెండో వస్త్రం. మూడో వస్త్రం చంటి బిడ్డలకి మీకు చెప్పాను, నాన్నగారు కింద ఉన్నప్పుడు చంటి బిడ్డలకి ఏంటంటే 200 రూపాయలు ఇచ్చి తీర్థం వేసేవారు. ఇప్పుడు గాయత్రి అమ్మ ప్రతిష్ఠించిన తర్వాత ఆ వస్త్రం ఇస్తూ తీర్థం వేస్తారన్నమాట ఆ బిడ్డలకి. ఇది నాలుగోది, ఎవరైనా మేజర్ డిజార్డర్స్ అనారోగ్యంతో ఉంటే, అంటే మంచం మీద నుంచి లేవనేల వాళ్ళు, ఇలా యాక్సిడెంట్లు, పెద్ద యాక్సిడెంట్లు అయినా, లేకపోతే కార్డియాక్, ఎవరైనా మేజర్ క్యాన్సర్ ఇలాగ ఉన్న వాళ్ళకి ఎవరైనా డైరెక్ట్గా వస్తే అడిగారంటే వాళ్ళ ఒక్కరికి వస్త్రం ఇస్తారండి. డైరెక్ట్గా వచ్చి అక్కడ వస్త్రం వచ్చి అడిగి తీసుకెళ్ళచ్చు. మిగతావన్నీ అక్కడ రావాల్సిందే. ఐదోది, గోవులకి, అక్కడ ఉన్న గోమాతలకి ట్రాక్టర్తో ఎండుగడ్డి ఇచ్చిన వారికి వస్త్రం ఇస్తారు. వస్త్రం వాళ్ళు మెడలో వేసి హారతి ఇచ్చి కూడా వస్త్రాన్ని ట్రాక్టర్తో గడ్డిని తీసుకుంటారు. అలాగే 5 రకాలుగా వస్త్రాలు ఇస్తారండి. ఉంటాయండి. నమస్కారం. నమస్కారం అండి. నా పేరు జమదగ్ని జనఋషి, నాన్నగారు పెట్టిన పేరు. నా పేరు మామూలుగా సదాశివరావు, తల్లిదండ్రులు పెట్టిన పేరు. ఋషి తండ్రి అందరికీ మేము తండ్రి అని ఎందుకు సంబోధిస్తున్నామో ఒక్క నిమిషంలో చెప్తాను. ఎవరైతే వారికి అనుసంధానం అయ్యారో వారి అందరినీ కూడా వారు కన్నబిడ్డలలాగా స్వీకరిస్తారు. మనల్ని అందరినీ కూడా వారికి వచ్చిన కష్టాలని, వారికి వచ్చిన నష్టాలని ధర్మబద్ధంగా మనం వారిని తలంచుకుంటే చాలు. ఆ కష్టం వెళ్ళి తండ్రికి తాకి ఆ తండ్రి తపశక్తి తోటి ఆ కష్టాన్ని గట్టెక్కుతాం. అందువలన ఎవరైతే బాగా కష్టాల్లో ఉన్నారో వారిని తలంచుకొని, అయ్యా నువ్వే మాకు దిక్కు, మా ఈ కష్టాన్ని ఎలా దాటుతామో నీ మీదే పడేస్తున్నావు అని పూర్తి విశ్వాసంతో వారి దగ్గర ఉంటే చాలు. అందుకే వారిని తండ్రి అని సంబోధిస్తున్నాం, ఋషి తండ్రి అని. అమ్మ ఇక్కడ 3 చెప్తారు వారు: స్వీకరణ, అనుసరణ, విశ్వాసం. వారిని స్వీకరించి వారి చెప్పిన ధర్మాలను అనుసరించి పూర్తి విశ్వాసంతో ఉంటే మీరు కూడా ఆ ఋషి తాలూకా అవన్నీ కూడా మీకు చెందుతాయి. ఒకసారి తండ్రికి బిడ్డ అయ్యారంటే తండ్రికి ఆస్తికి వారసులు ఎవరమ్మా? పిల్లలు. అలాగే వారు ఏం చేస్తున్నారు? మన కోసం తపస్సు చేసి తపస్సు సంపద
వారు కూడబెడుతున్నారు. ఆ తపస్సు సంపద వలన మనకి మనందరికీ కూడా చెందుద్ది అనమాట. ఆ కష్టాలన్నిటినీ కూడా ఆ తపస్సు సంపదతోటి మనం దాటి ఆ శక్తి అనుభవాన్ని, చైతన్య అనుభూతిని మనం పరిపూర్ణంగా పొంది ఆ కష్టాలని దాటుతాం. అందువల్లనే మన కోసం అక్కడ తపస్సు చేసే ఋషి తండ్రి కంటే ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఋషి తండ్రి అని సంబోధించాం. మీ అందరికి కూడా ఈ విగ్రహం తాకంగానే మీకు కూడా ఆధ్యాత్మిక తండ్రి వారే. మన కోసం నిస్వార్థంగా చేసేది ఈ రోజుల్లో ఎవరమ్మా? ఒక్క పైసా కూడా తీసుకోకుండా నా బిడ్డలకి ఇది చెయ్యాలని తపనతోటి వారు అక్కడ చేస్తూ ఉంటారు. అక్కడికి వచ్చిన వాళ్ళకే కాకుండా ధర్మబద్ధంగా సత్యంగా ఉన్న వారిని తలంచుకొని ఫోటో చూసిన వారికి కూడా ఎన్నో సంఘటనలు మేము నెరవేరిన సంఘటనలు చూసాం. ఆ తర్వాత అక్కడికి వచ్చి వారు చెప్తా ఉంటారు. మాకుగా మేము అవి చెప్పటం ఇది బాగోదని మేము చెప్పట్లేదు. తర్వాత వట్టి చేతులతోటి దైవశక్తితోటి వెళ్ళండి. మీరు ఏమి తేవాల్సిన అవసరం లేదు. ఇందాక మా ఋషి గారు చెప్పారు, ఏమి తేవాల్సిన అవసరం లేదు. వట్టి చేతులతోటి లోపలికి రండి. అక్కడ అన్నీ పొందిన తర్వాత మేమే భోజనాలు అన్నీ ఏర్పాటు చేసి మళ్ళీ మేము గేట్ వరకు సాగనంపుతాం. అయితే చాలామంది అడుగుతున్నారు, అయ్యా మీరు ఏమి పైసా కూడా తీసుకోకుండా ఏంటి ఇది, మేము ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది, మేము అలాగా అన్న వాళ్ళకి మాత్రం మేము చెప్తాం, అమ్మ గోసేవ ఒకటి ఉంది. మేము గోసేవకి 24 గోవులు, అత్యంత మంచి గోవులు అంటే ఒరిజినల్ బ్రీడ్ గోవులు, ఒక్కొక్క రకంలో ఒక్కొక్క గోవు అనమాట. ఆ గోవులన్నిటిని మేము అక్కడ మేపుతున్నాం. ఆ గోవులకి మీరు ఏదైనా సహాయం చేయదలుచుకుంటే గడ్డి రూపంలో కానీ దానా రూపంలో కానీ ఆ గోవులకు పెట్టే ఆహార రూపంలో ఏదన్నా ఇస్తే అది మాత్రమే తీసుకుంటాం తప్ప డబ్బుల రూపేణా తీసుకోము అని ఆ గడ్డి ఇచ్చిన వాళ్ళకి నెంబర్లు ఇస్తాం. వాళ్ళు మాట్లాడుకొని మా ఆధ్యాత్మిక గడ్డి మాత్రమే వస్తుంది. ఎక్కడా కూడా క్యాష్ ట్రాన్స్ఫర్ అనేది మాత్రం లేదు. మరి రోజు ఇప్పుడు అక్కడ తపశక్తి మీరు బిడ్డ అయ్యారు. ఆ బిడ్డ అవటం వలన మీరు ఒక్కళ్ళకే కాదు అమ్మ, మనకి తాతలను చూసుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తాతలను చూసారమ్మా? చెప్పండి గట్టిగా. ముత్తాతలను చూసారా? లేదు కదా. మేము మరి మన తాతలకి మంచి చేయాలని ఉంటుంది, తల్లిదండ్రుల తాతలకి, అలాగే ముత్తాతలకు కూడా చేయాలి కదా. అలాగే 7 తరాల వారికి ఈ ఋషి తండ్రి బిడ్డ అవటం వలన వారందరికీ కూడా వారందరికీ మీరు లోపలికి రావటం వలన, వారికి బిడ్డ అవటం వలన వారందరికీ కూడా ముక్తి కలుగుద్దమ్మా. చూడండి, మనం అనామకులం, మనం ఏం చేసామని చెప్పి మన 7 తరాల పూర్వీకులందరికీ ముక్తి కలుగుతుంది. మనం వారికి బిడ్డ అయితే చాలు. వారి ఆధ్యాత్మిక బిడ్డ అవ్వంగానే వారందరికీ కూడా సెమ్మల్ నగరికి రావాలి. మీరు ఇక్కడ విగ్రహం తాకినా సరే వారందరికీ కూడా ముక్తే. వారికే కాకుండా మన తర్వాత తరాల వారు, ఈ భూమికి ఇంకా 1,80,000 సంవత్సరాలు ఉంటుంది. 1,80,000 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలకి ఒక తరం వేసుకున్న 1800 తరాలు సుమారుగా ఉంటారు. ఇంకా మన మనవాళ్ళు అందరూ కలిపి వాళ్ళందరికీ కూడా ఈ ఋషి తండ్రికి ఒకసారి కనెక్ట్ అయితే చాలు. వారందరూ కూడా ఏదో మెషితోటి ఆ ఋషి తండ్రికి కనెక్ట్ అయ్యి వారికి కూడా మీరు ముక్తి రిజర్వ్ చేసి ఉంచుతారు. మరి మీరు వారి బిడ్డ కావటం వలన మీకు, మీ పిల్లలకి, అందరికీ కూడా ముక్తి. ఇవే కాకుండా వారు మామూలుగా ఋషులు ఏం చేసేవారంటే ఇదివరకు వారు తపస్సు చేసి హిమాలయస్లో ఆ తపశక్తి వలనే మన భారతదేశం ఇంత సుభిక్షంగా వర్ధిల్లుతుంది. ఏ కష్ట సుఖాలు వచ్చినా పైన తుడిచిపెట్టుకొని వెళ్ళిపోతున్నాయి, కానీ మనకి ఎవరికి కూడా డీప్గా బాధించలేదు. అటు కరోనా కానీ ఆర్థిక మాంద్యం కానీ ఏదైనా సరే ఆ ఋషుల తాలూకా తపశక్తి వలనే మనం ఇంత చల్లగా ఉన్నాం. ఇంకా నా బిడ్డలు బాగోవాలని వారి ఉద్దేశంతో ఇలా కాదని చెప్పి వారు పరమాత్మ సత్యం అంటే ఆ దైవం దగ్గర ఇవన్నీ వారు పొందిన వరాలు. ఇంకొక అద్భుతమైన వరం పొందారు. వారి బిడ్డలైన వారందరికీ కూడా ఇది వర్తించుద్ది. అమ్మ, మీరు బిడ్డ అవ్వగానే మీ 7 తరాలలో ఒక బిడ్డట అత్యంత నిష్ణాతుడిగా పుడతారట.
ఒక బిడ్డ అంటే ఆడబిడ్డ అవ్వచ్చు, మగబిడ్డ అవ్వచ్చు, ఆ నిష్ణాతుడిగా పుట్టిన బిడ్డట వారు చాలా అగ్రగామిగా ఒక పెద్ద కంపెనీకి సీఈఓను వారు ఎంచుకున్న వృత్తిని బట్టి న్యాయవాది వృత్తి అవ్వచ్చు, సైంటిస్ట్ అవ్వచ్చు, వ్యాపారవేత్త అవ్వచ్చు, ఏ వృత్తి అయితే టీచర్ అవ్వచ్చు, ప్రొఫెసర్ అవ్వచ్చు, ఏదైతే అది అందులో అత్యంత నిష్ణాతులయ్యి బాగా ధనం సంపాదించి రాత్రులు ఈ జనాల కోసం వీళ్ళ కోసం ఈ ఋషి ఎలాగైతే చింతిస్తారో అలా చింతించి ఈ ధనాన్ని 50% అట్లా సమాజానికి ఖర్చు పెడతారట. ఇలా ఉండకూడదు, సమాజం ఇంకా ముందుకెళ్ళాలి, అందరూ సమభావంతో ఉండాలి అని చెప్పి సమభావంతో సంస్కరిస్తారు వారందరినీ. ఉదాహరణకి నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు మనలో చాలా మంది ఇళ్లల్లో పనిచేస్తున్న వారి కోసం మన పిల్లలు అంటే మేము పెద్ద తరం అయ్యాము ఇప్పటికి, మన పిల్లలు ఏం చేస్తారంటే ఆ సర్వెంట్ మేడ్ పిల్లలకు కానీ వాళ్ళకి కానీ చదువులో బాగా ఉండి కట్టలేని స్థితిలో ఉంటే మనమే వారిని ఆదుకొని ఆ పిల్లలను కూడా ఈ పిల్లలతో పాటే చదివించటం, అలాగా కొంతమందిని ముందుకు తీసుకెళ్తారు. ఈ 7 తరాల పిల్లలు అందరూ ఆ విధంగా చేయటం వలన సమాజం చాలా ముందుకెళ్తుందట. అమ్మ మన ఆంధ్రదేశం 2048లో ఈ విధంగా చేయటం వలన ఇప్పుడు వేసిన ఈ బీజాలు అప్పుడు బాగా కనబడతాయి అంట. ఇప్పుడు సుమారు 24 కదా, 2024, ఇంకొక 24 సంవత్సరాల తర్వాత మన ఆంధ్రప్రదేశ్ భౌగోళిక సంస్థ అంతా కూడా చాలా మారి చాలా ఆర్థికంగా కానీ చాలా ముందుకు వృద్ధిపరుస్తారట. ఇది ఇక్కడ జరిగాయమ్మ. ఇప్పుడు అసలు బోధకు వద్దాం. ఇదంతా వారి దాంట్లో కొన్ని నేను చెప్పాలనిపించి చెప్పాను. అమ్మ మనం ఇవాళ సూర్య భగవానుని విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించుకున్నాం. సూర్య భగవానుని మనం ప్రత్యక్ష నారాయణుడు అంటాం కదా, అంటామా లేదా? ప్రత్యక్ష నారాయణుడి అని అంటాం. ఎందుకంటే మనకి ప్రత్యక్ష దైవాలు గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం. ఈ ప్రత్యక్ష దైవాల్లో ఒక దైవం అయిన సూర్య భగవానుడు నిత్యం మనకి దర్శనం ఇస్తూ ఉండటం వలన వారిని ప్రత్యక్ష నారాయణుడు అని అంటాం. ప్రత్యక్షంగా మనకు కనబడతారు కాబట్టి. వారి వలన అమ్మ అసలు ఈ సూర్య భగవానుడు ఎలాగా వచ్చారు అమ్మ? ఈ సృష్టి ప్రారంభమై కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం ఈ సూర్యుడు సుమారుగా పెద్ద అగ్నిగోళం మండుతున్న అగ్నిగోళం అన్నమాట. భూమికి సుమారుగా 100 రెట్లు ఉన్న పెద్ద అగ్నిగోళం. 5500 సంవత్సరాల క్రితమట అక్కడ ఒక విస్ఫోటనం జరిగి ఒక చిన్న ముక్క విడిపడిపోయి ఉంది. అదే భూమి 5500 సంవత్సరాల తర్వాత జరిగింది. అంతకుముందు ఇప్పుడమా 6000 కోట్ల సంవత్సరాలు ఉండేది ఆ ఒక అగ్నిగోళం. ఈ 500 సంవత్సరాలకి ఈ భూమి మీద 108 సంవత్సరాలు కంప్లీట్ ఈ అగ్ని మండుతున్న చిన్న మండుతున్న విగ్రహం వచ్చేసింది కదా. బాగా దట్టమైన పొగ, గాలి, ధూళి వీటితోటి 108 సంవత్సరాలు ఉందట మన ఈ భూమి. ఇది కూడా బాగా వేడిగా ఉండటం వలన ఇందులో ఉన్నవన్నీ కూడా బాగా ఈ చుట్టూతా ఉండి వ్యాపించింది. 108 సంవత్సరాలు జరిగింది. తర్వాత 108 సంవత్సరాలు దట్టమైన 108 సంవత్సరాలు వర్షాలు కురిసినాయట మన భూమి మీద. ఆ మేఘాలు ఇవన్నీ కూడా ఆ వర్షం వలన ఘనీభవించి మన భూమి చల్లబడింది. చూడండి, రుద్రాక్షకి 108 పూసలు అంటారు కదా మీరందరూ కూడా. ఈ 108 అంకి కూడా అక్కడి నుంచే వచ్చిందమ్మా. ఆ తర్వాతమ్మ మొత్తం సుమారుగా ఇప్పటికి 216 అయింది. 500 సంవత్సరాలు, 200 కొన్ని సంవత్సరాల తర్వాత ఈ భూమి అలా ఉండిపోయి 198 కోట్ల సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ భూమి మీద ఒక జంతుజాలం ఏర్పడిందమ్మా. ఈ భూమి మీద 198 కోట్ల సంవత్సరాలు జంతుజాలం ఏర్పడింది. అప్పటి నుంచి ఆ జంతుజాలం దగ్గర నుంచి కూడా ఈ తపస్సు జరిగింది. అందుకే మన హైందవంలోనే తపస్సు అనేది ఉంది. ఇతర ఏందులో కూడా ఈ తపస్సు అనేది జరగలేదు. మనదే అత్యంత ప్రాచీనమైనది మన హైందత్వం. 198 కోట్ల సంవత్సరాల తాలూకా తపశ్శక్తిని
ఎవరు పొందుతారంటే ఒక్క ఋషులు మాత్రమే పొందుతారు. తర్వాత మళ్ళీ మన సూర్యనారాయణ భగవాన్ దగ్గరికి వద్దాం. ఈ సూర్య భగవానుడు వారు ఏం చేస్తారట, వారి తాలూకా కాంతితోటి మనకి సూర్య భగవానుడికి మొత్తం 9 గ్రహాలు ఉంటాయమ్మా. సూర్యమండలం అంటారు. ఈ సూర్యమండలాన్ని నవగ్రహాలు అంటారు కదా, మీరందరూ పూజలు చేస్తూ ఉంటారు నవగ్రహాలు. వీరందరికీ అధిపతి సూర్య భగవానుడే. అందుకే సూర్య భగవాన్ని పూజిస్తే ఈ మిగతా గ్రహాలన్నీ కూడా, ఎందుకంటే మాస్టర్ కదా ఆయన, మాస్టర్ గారిని మనం సేవించుకుంటే మిగతా గ్రహాలన్నీ కూడా లైన్లోకి వస్తాయి అని చెప్పి సూర్య భగవానుడికి ప్రథమ పూజ చేసి ఆయన్ని ఆరాధిస్తారు. అందుకే మీ అందరికీ సులువుగా ఉండటం కోసం సూర్య భగవానుడి విగ్రహం పెట్టించారు ఇక్కడ. వీరు పగలంతా అన్వేషణమ్మ. సూర్య భగవానుడు పగలంతా వారి తేజోమయమైనతో ఈ భూమి మీద ఈ వెన్నుముక ఏర్పడిన, నిట్ట నిలువుగా ఉన్న వెన్నుముక ఏర్పడిన మనిషి వారి తేజస్సు వలన పగలంతా అన్వేషణ, రాత్రిపూట వారు ధ్యాన స్థితిలో ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే పగలు అన్వేషణ, పగలేమో లాలన, రాత్రి పాలన. దానివల్ల ఏం జరుగుతుందంటే మనలో జలమంతా పైకి వచ్చేసి రాత్రిపూట మనకి తెలియని ఒక శక్తి అనుభవం, చైతన్య అనుభూతితోటి మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మనం నిర్వర్తించుకుంటాం. ప్రస్తుత రోజుల్లో ఇవన్నీ కనుమరుగైపోయి యాంత్రిక జీవనం వలన ఇవన్నీ తెలుసుకోలేక ఏదో రోజులు దొర్లించేస్తున్నాం అందరం కూడా. మనం ఆ దృష్టితో చూడగలిగితే అవన్నీ ఇంత గొప్పవా అని చేతులెత్తి నమస్కరిస్తారు ప్రతి ఒక్కరు కూడా. ఇది ఒకటమ్మా. తర్వాత ఈ భూమి మీద ఉండే సకల జీవులకు అధిపతి ఆయన. మనం వచ్చాం కదమ్మా, సూర్య భగవానుడు మనకి ఏం చేస్తారు, మనకి కాంతి మన మీద భూమి మీద ప్రసరింపజేస్తూ ఉంటారు. మనకి ఏం జరుగుద్దమ్మా, మనందరికీ చాలామందికి తెలుసు ఈ రోజుల్లో చాలామంది ఏసీ రూముల్లో కూర్చొని, కంప్యూటర్ రూముల్లో కూర్చొని పనిచేస్తూ ఉంటారు. కొంతమంది అయితే బయటికి రాకుండా వ్యాపారవేత్తలు వీళ్ళందరూ పనిచేస్తున్నారు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఒళ్ళంతా నొప్పులుగా ఉంటుంది ఏంటి అంటే పరిశీలనలో ఏం చెప్తారంటే మీకు డి విటమిన్ తగ్గింది, అందుకే మీకు ఈ ప్రాబ్లము. ఎందుకు డి విటమిన్ తగ్గుతుంది అంటే మీరు అసలు సూర్యరశ్మి మీకు తగలనీయకుండా మీరు అంత సుకుమారులు అవటం వలన మీకు డి విటమిన్. ఎక్కడ దొరుకుద్ది డి విటమిన్ అంటే సూర్యుడి దగ్గర దొరుకుద్ది. మీరు కొంచెం సేపు సూర్యుడిలో మీరు ఉండండి. సూర్యుడు కాదనుకుంటే ఎలా అవుద్ది అమ్మ. చిన్నపిల్లలకి మీరు చూసే ఉంటారు, అప్పుడే పుట్టిన బిడ్డలకి ఇప్పుడు అందరికీ కూడా 5వ రోజులోనే మనకి జాండీస్ వస్తుంది. 99% పిల్లలకి ఇప్పుడు అందరికీ కూడా పచ్చకామర్లు అంటున్నారు చిన్నపిల్లలకి. వాళ్ళని తీసుకెళ్ళి డాక్టర్లకు చూపిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, అమ్మ మీరు ఒక ల్యాంప్ కింద పెట్టి సుమారు 35,000 50,000 బిల్లు వేసి 5 రోజుల్లో తగ్గించి పంపిస్తారు. ఇదివరకు రోజుల్లో మన అమ్మమ్మలు ఏం చేసేవాళ్ళు అంటే రోజు ఉదయం స్నానం చేసే ముందు బాగా ఆయిల్ రాసి మర్దనా చేసిన తర్వాత ఆ సూర్య భగవానుడి దగ్గర కాసేపు ఉంచేవాళ్ళు ఒక 5 నిమిషాలు. మీరు పెద్దవాళ్ళు ఒకసారి మీరు మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. నేను మా చిన్నప్పుడు నేను చూసేవాళ్ళని, అందరి చిన్నపిల్లల్ని బయట ఉంచేవాళ్ళు. వాళ్ళు సూర్యుడికి ఎక్స్పోజ్ అయ్యి అందులో ఆ లోపం లేకుండా జాండీస్ రాకుండా ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు అందరికీ జాండీసే. మాత్రలు ఏమి వేయరు. మీ చిన్న బిడ్డలకి ఇప్పుడు తీసుకెళ్తుంటారు కదా, వాళ్ళకి ఏం వైద్యం లేదు. అందులో వైద్యం ఏంటంటే ఫోటోసింథసిస్ అంటారమ్మా. ఆ వేడి శరీరానికి ఇస్తే సరిపోద్ది. అందుకే మీరు సూర్య భగవానుడి కింద ఉంచంగానే అవి తగ్గిపోద్ది. మీకు హాస్పిటల్లో అయితే ఆ వేడి లైట్ ద్వారాగా వేడి అందిస్తారు. ఇది తర్వాత అమ్మా మనకి అసలు ఆక్సిజన్ మనకి ఎక్కడ దొరుకుద్ది, ఈ సూర్యుడి నుంచి వచ్చిన ఈ కిరణాలన్నీ కూడా మన ఈ మొక్కలు ఉన్నాయి కదమ్మా, సమస్త మొక్కలు ఉంటాయి కదా, ఈ మొక్కలన్నీ కూడా ఆ సూర్యరశ్మిని స్వీకరించి వాటి ద్వారాగా కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ అందులో ఉన్న పదార్థాలని తీసుకొని ఆహారంగా తీసుకొని ఆ ఆకులకి, కాండాలకి, వేర్లకి అది ఆహారంగా తయారయ్యి వాటిని పెంపొందించడానికి పనిచేస్తుంది. మనకేం జరుగుద్దంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ తీసుకోగానే మొక్క ఆక్సిజన్ మనకి పర్యావరణానికి ఇస్తుంది. ఆ ఆక్సిజన్ పీల్చటం వల్లనే మనం బతకగలుగుతున్నాం. ఇవన్నీ ఎవరు చేస్తున్నాడు, సూర్య భగవానుడు చేయటం వల్లనే మనకి ఆక్సిజన్ ఆ విధంగా దొరికి మనం ఆక్సిజన్ని పీల్చుకొని
అలా ఉండగలుగుతున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన కోసం ఉన్న మొక్కలన్నీ నరికేసి బోడిగా చేసి చాలా వేడిగా ఉంటుంది, తట్టుకోలేకపోతున్నాం, అందరూ ఏసీలు వేసుకొని కూర్చుంటున్నాం. నేనేం చెప్తున్నాను కానీ నేను కూడా లోపలికి వెళ్ళి ఏసీ కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి వస్తాం. కనీసం మీరు అందరూ ఏం చేయాలంటే, ఒక మనిషి ఒక మొక్క మీ డాబా మీదైనా పర్లేదు మొక్కలు పెంచండి. గ్రీన్గా ఉంటే మనకి ఎంత సమస్య ఉండదు. చూడండి, మనం అక్కడికి ఇక్కడికి టెంపరేచర్ 4 డిగ్రీలు తేడా ఉంది. ఇప్పుడే కొలిసాం మీరు వచ్చే ముందు. అక్కడ ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కల దగ్గరికి మొక్కల వలన అంత ఉపయోగం ఉందమ్మా. సో మీరు దయచేసి ఇవన్నీ కూడా ఈ సౌర్య కుటుంబానికి అధిపతి సూర్య భగవానుడు శక్తి అనుభవాన్ని, చైతన్య అనుభూతిని పొందండి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు సౌర్య అన్న గారిని అడిగాను, అయ్యా మీరు మీ ఊరికి ఎంత మంచి చేస్తున్నారు కదా, మీకు ఎందుకు ఇలా చేయాలనిపించింది? అమ్మ, మనం ఏదో సినిమాలో చూసాం, ఊరిని బాగు చేయాలి, తర్వాత మనం బాగు చేసుకున్నట్టే ఊర్లో అందరూ బాగుండాలని తపించే వ్యక్తి అమ్మ మన పంతం నాగేశ్వరరావు గారు. అద్భుతమైన వ్యక్తి. అలాంటి వారు అరుదుగా ఉంటారు. వారు రిటైర్ అయిన తర్వాత అక్కడ గాయత్రి మాత శంబర్ నగర్లో స్థిరపడి ఉన్నామని వారి ఆలోచన. అయితే ఈ ఊరికి ఏదైనా నేను చెయ్యాలండి, ఇప్పుడు ఉన్న ఈ పిరమిడ్ కేంద్రంలో నేను ఏదో ఒకటి ఇక్కడి నుంచి ఒక గాయత్రి మాతను తీసుకెళ్ళి అక్కడ పెడితే మా వాళ్ళందరికీ కూడా ఈ ఋషి తండ్రి తాలూకా ఆశీర్వాదం దొరుకుద్ది, వాళ్ళందరూ చక్కగా ఉంటే నాకు ఆనందం. అది కావాలని అంటే ఋషి తండ్రి చెప్పారు, బాబు నీ సంకల్పం చాలా మంచిది, నువ్వు దానికంటే కూడా సూర్య భగవానుడి విగ్రహం, నేను 90 రోజులు సూర్య భగవానుడి విగ్రహంలో నా తపశ్శక్తి, ఇక్కడ ఉన్న 8,23,543 సూక్ష్మ చైతన్యాలు గల ఋషులు వారి తపశ్శక్తిని నింపిన విగ్రహం మీకు పంపిస్తాను, మీరు అక్కడ ప్రతిష్ఠ చేయండి అంటే ఈ ప్రతిష్టకి మూలం అది. వారందరికీ ఒకసారి కర్రతల దొనాలతోటి మనం కృతజ్ఞత తెలుపుకోవాలి. పెద్దగా అమ్మ అక్కడ కనబడాలి, వారి అగ్నిలో ఉన్నారు. వారి సతీమణి ఇందిరే గారు. అమ్మ, మగవాళ్ళు ఎంతైనా చేయాలనుకుంటారు, కానీ మహిళల సహకారం లేనిదే ఏం చేయలేం కదా. మీరందరూ కూడా మీ భర్తలకి ఓకే అంటే తప్ప వాళ్ళు ఏం చేయలేరు. కనీసం కామ్గా అయినా ఉండాలి. వాళ్ళు చేసుకుంటుంటే అడ్డం పెట్టకుండా ఏదోలే పాపం తిప్పలు పెడుతున్నాడు, మనకు కూడా ఉపయోగమే కదా, అందరితో పాటు అని ఊరుకోవాలి. కానీ నువ్వు చేయటానికి వీల్లేదు అలాగ మాత్రం అనకూడదు. ఊరు బాగు కోరుకున్న వాళ్ళమ్మ ఎప్పటికైనా వాళ్ళు చాలా పెద్దలు, గొప్పవాళ్ళు అవుతారమ్మా. వారు మీ ఒక్కడికి అనుసంధానం చేయలేదు, మీ తరతరాల వారి బిడ్డలకి అనుసంధానం చేశారమ్మా. నేను ఒక ఉదాహరణ చెప్తాను. మీ తరాలకి అనుసంధానం అయిన తర్వాత మీ బిడ్డలకి మాకు ఎలా తెలుస్తుంది, ఈ నాన్నగారు తెలియదు కదా అనుకుంటారు. వారు ఉన్నా లేకపోయినా, ఆ నాన్నగారు ఉన్నా అంటే ఋషి తండ్రి ఉన్నా లేకపోయినా, మీరున్నా లేకపోయినా, ఈ పుట్టే బిడ్డలు ఉంటారే ఆ బిడ్డలు మాత్రం ఒకసారి వెళ్ళి దర్శిస్తారు. మా దగ్గర అనేక నిదర్శనాలు ఉన్నాయి కదా, అవన్నీ చెప్పి చాలా టైం మిమ్మల్ని పాడు చేయను. అమ్మ, ఇంకొకటి చెప్తాను. మా శంబల్ నగర్లో గాయత్రి తపస్వి శంబల్ నగర్ పూర్తి పేరు. ఆ శంబల్ నగర్లో 9 అడుగుల 1800 కేజీల గాయత్రి మాత, పంచలోహ గాయత్రి మాత ఉంటారమ్మా. మనం ప్రతి దగ్గర ఎక్కడా కూడా మనల్ని విగ్రహాలు తాకనివ్వరు, దూరంగా ఉండమంటారు. ఎందుకంటే మేము సంప్రోక్షణ చేసి మేము వస్తాము, మీరు ఆ విగ్రహాన్ని తాకితే మైలబడిపోతుంది కదా, మీరు తాగటానికి వీలేదో దూరంగా ఆ బయటే ఉండి ఆ ప్రధాన ద్వారం దగ్గర నుంచి రానిరు. అక్కడ మాత్రం మీరు ఆ అమ్మవారిని తాకొచ్చు, పంచలోహ విగ్రహాన్ని మీరు అందరూ తాకొచ్చు. ఆ పీఠం మీద ఒక్క మహిళలకు మాత్రమే శనివారం రాత్రి, పౌర్ణమి రోజు ముందు రోజు రాత్రి ఆ పీఠం మీద మీరు తలబెట్టి పనుకోవచ్చమ్మా. ఓన్లీ మహిళలకు మాత్రమే. మగవారికి మాత్రం పగలు ప్రవేశం, సాయంత్రం 7 వరకే ప్రవేశం, తర్వాత ఓన్లీ ఆడవాళ్ళకు మాత్రమే ఆ అనుమతి ఇస్తారు. మీరు ఆ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇంకొక విషయంతో నేను పూర్తి చేస్తాను. అమ్మ, ఇందాక మా ఋషి గారు చెప్పారు, గర్భవతుల్ని అక్కడ తీసుకురండి, మేము ఒక వస్త్రం ఇస్తాము, ఒక తీర్థం ఇస్తామని చెప్పారు కదమ్మా. అమ్మ, గర్భవతుల్ని ఎందుకు అక్కడికి రమ్మంటున్నామని చెప్తున్నామంటే, గర్భంలో ఉండే శిశువుకి
ఆ ఋషి తండ్రి తాలూకా శక్తి అందుద్దమ్మ. ఆ శక్తి అనుభవం, చైతన్య అనుభూతి ఉండి ఆ బిడ్డలు డిఫరెంట్గా ఉంటారు. గర్భంలో ఉన్న కాడి నుంచే వారు చాలా మార్పుగా ఉంటారమ్మా. అప్పటి నుంచి వారు చాలా వృద్ధి చెందుతూ ఉంటారు. మేము బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లల్ని మేము చూసాం కాబట్టి మేము చెప్తున్నాం. అలాగే నాన్నగారు పేరు పెట్టిన పిల్లలు కూడా, వారి తాకి వచ్చిన పిల్లల్లో కూడా అత్యంత చైతన్యవంతులుగా ఉంటారు. అసలు ఇప్పుడు పిల్లలే గడుగ్గాయలుగా ఉంటున్నారు. చాలా మనకంటే చాలా తెలివిగా ఉన్నారు. వాళ్ళల్లో మించి ఉంటారమ్మా ఇప్పుడు ఈ పిల్లలు, ఈ తాగిన పిల్లలు. వాళ్ళకి 99 అయితే వీళ్ళకి 100 వస్తాయమ్మా. అలాంటి పిల్లలు కావాలి అంటే మీరు ఆ సెంబల్ నగర్కి రావాల్సిందే. మీ కుటుంబాలలో ఎవరున్నా, పై వాళ్ళు ఎవరున్నా సరే ఈ విషయం చెప్పి ఆ ఋషి తపస్సుకి మీరందరూ కూడా పాత్రులు కండి. మేము కార్తీక మాసంలో ఉన్న పౌర్ణమి అమ్మా, ఇక్కడ ఫోటో రొటేట్ చేస్తూ ఉంటారు చూడండి. కార్తీక మాసంలో ఉన్న పౌర్ణమి ఆ రోజు మేము సెంబల్ నగర్లో గాయత్రి మాత పెట్టిన రోజు అనమాట. ఆ రోజుని మేము పునస్కరించుకొని సుమారుగా మేము 10,000 మందికి అక్కడ పగలు భోజనాలు ఏర్పాటు చేసి అక్కడ విశేషమైన పూజలు అంటే ప్రత్యేకమైన పంతులు గారులతో పూజ కాదమ్మా. అక్కడ ఒక క్రమ పద్ధతిలో సాయంత్రం 5 గంటలకి కన్యలకి సంకల్ప దీక్ష అని ఒక దీక్ష ఉందమ్మా. ఒక పైసా ఖర్చు లేదు. ఆ బిడ్డలకు కూడా పెళ్లి కాని యువతలకి బిడ్డలకి వారికి ఏం సంకల్పం ఉంటుందమ్మా? పెళ్లి కాని బిడ్డలకి సంకల్పం ఒకటే ఉంటుంది. ఏముంటుంది? ఆ సంకల్పంతో వారిని ఆ రోజంతా ఉపవాసం ఉంచి వారి చేత వారిని అలంకరించి గాయత్రి మాత చుట్టూతా సుమారుగా ఈ ఫోటోలో చూడండి, సుమారుగా పోయినసారి 36 మంది ఈ కన్య బిడ్డలు వచ్చారు. ఒక దీపం పైన పెట్టి చుట్టూతా ప్రదక్షిణాలు చేసి మేము కార్తీక పౌర్ణమి దీపం వెలిగిస్తాం. ఇప్పుడు మనలో కొంతమంది కార్తీక మాసం చేసి మొదటి వారమో మొదటి 15 రోజులో లేదా 20 రోజులు చేసి దీపాలు కొన్నాళ్ళు చేయలేక యాత్రలో ఉండటమో వేరే వేరే కారణాల వల్ల దీపాలు వెలిగించలేకపోవచ్చు. మీరు ఏది వెలిగించకపోయినా అక్కడికి వచ్చి ఆ రోజు ఆ దీపం చూస్తే చాలు, ఆ సంవత్సరం అంతా దీపం వెలిగించినట్టే. ఆ దీపం మేము ఎలా వెలిగిస్తామంటే 300 కేజీల ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, 300 మీటర్ల కాటన్ క్లాత్ దీపం ఒత్తి కింద 9 కేజీల కర్పూరంతో 40 మీటర్ల ఎత్తు, 40 అడుగుల ఎత్తున దీపం పెట్టి చీకటి పడిన తర్వాత ఆ దీపాన్ని వెలిగిస్తారు. చుట్టుపక్కల వాళ్ళందరూ వేల మంది ఆ దీప దర్శనం కోసం వస్తారు. ఈ సంకల్ప దీక్ష అయిన తర్వాత ఆ దీపం అయిన తర్వాత సాయంత్రం ప్రసాదాలు తీసుకొని ఎవరికి వాడు వెళ్ళొచ్చు. ఇది కార్తీక పౌర్ణమి జరిగేది. ఇంకొక విశేషం ఏంటంటే మాఘ పౌర్ణమి రోజు కూడా మాఘ మఘి, ఆ రోజు ఋషి తండ్రి జన్మదినం. ఆ రోజు కూడా మేము చాలా బాగా అంటే అక్కడ ఉన్న వనరులతోటి చక్కగా చేసి ఆ చైతన్యాన్ని పొందుతాం. తర్వాత గురు పౌర్ణమి రోజు కూడా అమ్మ మేము ఇప్పుడు మీరు చూసే ఉంటారు, సుమారుగా ఒక 40 మంది వారి బిడ్డలు మేము అక్కడి నుంచి వేరు వేరు ప్రాంతాలు, విజయనగరం నుంచి, విశాఖపట్నం నుంచి, అనకాపల్లి నుంచి, రాజమండ్రి, తర్వాత కాకినాడ, ఆ తర్వాత తణుకు, నెల్లూరు, హైదరాబాదు, విజయవాడ, టెక్కలి, ఇక రకరకాల ప్లేసెస్లో నుంచి నాన్నగారి ఒక కార్యక్రమం చేస్తున్నారంటే ఇన్ని చోట్ల నుంచి వస్తారమ్మా. ఒరిస్సా నుంచి కూడా సరస్వతి గారని ఈ ప్రాంతం బిడ్డే, వారి దంపతులు కూడా వచ్చారు ఇక్కడికి. ఈ కార్యక్రమాలు జరిగేటప్పుడమ్మా మేము అందరం కలిసి వస్తాం. ఎందుకంటే ఇక్కడ బిడ్డలందరికీ ఇవన్నీ చెప్పాలి, వారిని లోకంలో ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనకి ప్రతి చోట పూజ అంటే ఎంతో కొంత వ్యయంతో ఎంతో కొంత ఇదితోటి చేస్తారు. అవన్నీ లేకుండా మీకు అవన్నీ ఒక తపస్సు శక్తితోటి మీకు అవన్నీ జరగాలి, మీ అందరూ కూడా వృద్ధిలోకి రావాలని చెప్పే మా తాపత్రయం. అమ్మ ఆఖరుగా మా ముగ్గురు ఋషుల్లో అగ్రగామి పెద్దవారు శ్రీ వారు రమేష్ గారు, వారి పేరు అత్రి అనుభవ ఋషి. వారు మొత్తం ఈ కార్యక్రమంలో మేం కవర్ చేయలేని అన్నీ కూడా
భగవాన్ గురించి వారు చెప్తారు. అమ్మ నాది ఈ ఊరు కాదు, ఈ ప్రాంతం కాదు. కానీ చిన్నప్పుడు నేను ఒక చిన్న మాట విన్నాను. అప్పటి నుంచి నేను ఈ గోదావరి నదిని చూడాలనుకున్నాను. ఆ మాట ఏంటంటే, దేని తోక పట్టుకొని గోదావరి ఈదకూడదండి? దేని తోక పట్టుకుని ఈదకూడదు? కుక్క తోక. అసలు ఎంత ఉంటుందో చూద్దాం అనుకున్నాను గోదావరి. నేను అప్పుడు అర్థమైంది ఈ సామెత అనేది ఎందుకు పుట్టిందా అని చెప్పి. ఇప్పుడు నేను మీకు చెప్పే ముందు మీకు ఇద్దరిని పరిచయం చేయాలి. ఒకరు ఈ రామకృష్ణ గారు. ఒకసారి నిల్చుంటారు రామకృష్ణ గారు. బాబు, రామకృష్ణ గారి వాళ్ళ అబ్బాయి ఉంటే అక్కడ భోజనాల దగ్గర వస్తారు ఇక్కడికి. అలాగే నాగేశ్వరరావు గారి అల్లుళ్ళు ఉన్నారు ఇక్కడ. అమ్మ, మనందరికీ తెలుసు భగీరథుడు ఏం చేశారు చెప్పండి? భగీరథుడు ఏం చేశాడు? స్వర్గంలో ఉన్న గంగని ఇక్కడ తీసుకొచ్చారు. ఎందుకోసం? వాళ్ళ తాతలకి ముక్తి కోసం. అలాగా ఈ మల్లేశ్వరానికి వీళ్ళిద్దరు భగీరథులు. ఎవరు? రామకృష్ణ గారు, ఇంకొకరు నాగేశ్వరరావు గారు. వీళ్ళు ఏం చేశారంటే, ఇక్కడికి చాలా దూరంగా ఉన్న విజయనగరంలోని సంబల్నగర్ చైతన్యాన్ని మీ ఊరికి తీసుకొచ్చారు. దానివల్ల మీ అందరికీ మేలవ్వాలి అని. సంబల్నగర్ గురించి నా ముందు వారిద్దరు చెప్పారు, అందుకని నేను చెప్పను. నేను మీకు సూటిగా ఒకటి చెప్తాను. ఇక్కడ ఈ సూర్య భగవానుడి విగ్రహం ఎందుకు ప్రతిష్ఠించాము, దానివల్ల మీరు ఎలా లాభపడాలి, మీరు ఏం చేసి దానివల్ల మీకు లాభం చేకూరుతుంది అని. ఇప్పుడు ఒక ఋషి ఎందుకు ఇవన్నీ చేస్తారు అంటే, సమాజంలో కొన్ని కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు తట్టుకోలేక పిల్లలు బాధపడుతుంటారు. ఇప్పుడు మీ ఇంట్లో ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు, వాడు బడికి వెళ్ళాలి. రోజు నాకు కాళ్ళు కాలుతున్నాయమ్మా అంటే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారు? మీరు చెప్పులు జోళ్ళు కొనిస్తారు. ఆ కష్టానికి అది మీరు విరుడు అనొచ్చు, లేకపోతే సమాధానం అనొచ్చు. అలాగే నా దగ్గరికి చాలామంది వచ్చి, మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వడం లేదండి, మా పిల్లలకి ఉద్యోగాలు రావడం లేదు, మేము అనుకున్న పనులు సరిగ్గా అవ్వడం లేదు, మేము ఇల్లు కట్టాలనుకుంటున్నాం కానీ అది ముందుకే వెళ్ళడం లేదు, మా కష్టాలు మేము తట్టుకోలేకపోతున్నాం, ఇలాంటి సమస్యలతో వచ్చారు. ఈ సమస్యలతో వచ్చినప్పుడు ఆ సమస్యలు విని బాధపడడం తప్పిస్తే వారికి ఆ సమస్య నుంచి దాటే శక్తి ఇచ్చే అంత శక్తి నాకు లేదు. అందుకని నేనేం చేశానంటే, ఈ ఋషి మహర్షి ధ్యానం నాన్న అని చెప్పారు కదా, ఆ ఋషికి చెప్పాను, ఇలా అడుగుతున్నారండి సమాజంలో చాలామంది, దయచేసి మీరు వారికి ఏమన్నా చెయ్యండి అని. ఇందాక ఈ ఔరి ఋషి చెప్పారు మీకు, పిల్లలు పుట్టిన వాళ్ళకి అక్కడ సంతాన ప్రాప్తిరస్తు అనే ఒక ప్రోగ్రాం జరుగుతుంది, అక్కడికి రండి అని. ఈ ప్రోగ్రాం చాలా బాగా జరుగుతుంది. నేను ఆ ఋషితో ఏమన్నానంటే, ఏమండి నాన్నగారు, మనం చేయాల్సింది సంతాన ప్రాప్తిరస్తు కాదండి, కళ్యాణ ప్రాప్తిరస్తు అనే ప్రోగ్రాం పెట్టండి, మీరు పెళ్ళిళ్ళు కాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు అన్నాను. చాలా రోజుల నుంచి నాకు సమాధానం ఇవ్వలేదు, ఈ మధ్య ఇచ్చారు. ఆ సమాధానం ఎలా ఇచ్చారంటే, ఈ సూర్య భగవానుడి రూపంలో ఇచ్చారు. సూర్య భగవానుడు మనకి ఏమవుతారు అంటే, వీరు చెప్పారు ఇందాక ప్రత్యక్ష దైవం, ఎందుకంటే కనబడతారు అని. నేను మీకు వేరేలాగా చెప్తాను. సూర్య భగవానుడు మనకెవరు అంటే తండ్రి. ఎలాగంటే, సూర్యుడిలో నుంచే భూమి పుట్టింది, భూమి నుంచే మనం అందరం కూడా పుట్టాం. మనకు తండ్రో తాతో ముత్తాతో, కానీ ఆ తండ్రి పాత్ర. మనకు భూమి మీద తిండి ఎవరు పెడతారండి? సూర్యుడి నుంచే. మీరు ఏ చెట్టు తీసుకున్నా కూడా ఆ చెట్టు సూర్యుడి నుంచి శక్తి తీసుకొని మనకు పంట ఇస్తుంది. మన పొలాల్లో అన్నీ కూడా మీరు ఏసీలో పెడితే పండవు, అవి ఆరు బయట ఎండలో ఉండాల్సిందే. మనకు తిండి మొత్తం వచ్చేది సూర్యుడి నుంచే, శక్తి మొత్తం వచ్చేది కూడా సూర్యుడి నుంచే. మన తండ్రి పాత్ర సూర్యుడిది. మనము బాగుపడాలని కోరుకునే వాళ్ళు ఎవరు? తల్లి తండ్రి. మనం దారి తప్పితే శిక్షించేది, దారిలో పెట్టేది ఎవరు? తల్లి తండ్రి. అలాగే సూర్యుడు కూడా ఏంటంటే, ఈ భూమి చూడండి, మీరు చెరువులు ఎండాకాలంలో నెర్రిలు పడేలాగా ఎండిపోతాయి. అంత ఎండ పెట్టడం అంటే పనిష్మెంట్ అనమాట. అంత చేస్తే కానీ వాళ్ళు బాగుపడరని చేస్తారు. ఎంతవరకు ఎండ పెట్టాలో సూర్యుడికి తెలుసు. అలాగే ఇప్పుడు మన జీవితం దాన్ని ఎలా అన్వయించుకోవాలి అంటే, ఇప్పుడు ఈ సమాజంలో పెళ్ళిళ్ళు కావట్లేదు అంటున్నారు. పెళ్ళిళ్ళు కావడం లేదనే దానికి సూర్య భగవానుడి విగ్రహానికి సంబంధం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. అది చెప్తాను నేను. ఇందాక నేను ఒక మాట అన్నాను, దేన్ని పట్టుకొని గోదావరి ఈదకూడదండి? కుక్క తోక. ఈరోజు చాలా మంది చేస్తున్న తప్పు ఏంటంటే, ప్రతి పని ముందు వెనక ఆలోచించకుండా మొదలు పెట్టేస్తున్నారు.
మొదలు పెట్టేస్తున్నారు. ఇప్పుడు మా అమ్మాయికి అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తాను మొదలు పెట్టడమే, లేకపోతే నేను ఇల్లు కట్టాలని మొదలు పెట్టాను. అసలు ఆ ఇల్లు కట్టే శక్తి ఈయనకు ఉందా లేదా ఆలోచించుకో. ఇవేమీ ఆలోచించకుండా మొదలు పెట్టేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ సూర్య భగవానుడి విగ్రహం మీరందరూ ఏం చేయాలి అంటే, ఇందాక అందరూ అక్కడ ప్రతిష్టప్పుడు చుట్టూ మూగారు చూడాలి చూసేదానికి. మీరు అక్కడ కాదు ఉండాల్సింది, ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మీకు చెప్తారు ఎలా చేస్తే మీకు ఆ విగ్రహం వల్ల మేలవుతుంది అని. ఇప్పుడు అన్నవరపాడులో స్ఫటికలింగం ఉంది, దాన్ని ఏం చేయాలండి మీరు? ఏం చేయాలి? అక్కడ తాకాలి, అంతే కదండి. తాకి దానిలో తపశక్తి మీకు వస్తుంది. అక్కడ ఎప్పుడు వీళ్ళని తప్పకుండా మీరు వెళ్ళి తాకండి. అలాగే ఇక్కడ ఈ సూర్య భగవానుడి విగ్రహంలో స్పెషాలిటీ ఏంటంటే, మనందరికి కూడా త్రిమూర్తుల గురించి తెలుసు, సృష్టి, స్థితి, లయం అనేది. ఈ మూడింటిని కూడా ఒక విగ్రహంలో చేశారు. అంటే ఆ విగ్రహం నడుము కింద భాగం అనేది సృష్టికి, ఇక్కడి నుంచి ఇక్కడికి అనేది స్థితి, అక్కడి నుంచి పైకి లయం అన్నమాట. అలాగే ఒక రోజులో కూడా ఉదయం అనేది సృష్టికి, మధ్యాహ్నం అనేది స్థితికి, సాయంత్రం అనేది లయం. ఇంత ఉంటుంది ఒక రోజులో. వీటన్నిటి గురించి మేము మీకు చెప్తే మీకు వినేంత టైం కూడా లేదు కాబట్టి ఈ శక్తి మొత్తం ఆ విగ్రహంలో ఆ ఋషి దారపోసి ఆ విగ్రహం పెట్టారు. ఇక్కడ ఏమవుతుంది అంటే, ఒక పని మనం మొదలు పెట్టిన తర్వాత, ఇప్పుడు మీరు గోదావరి ఈదాలి అనుకున్నప్పుడు మీరు కుక్క తోకని ఆసరాగా చేసుకొని ఈదాలి అనుకున్నారంటే అర్థం ఏంటి అంటే, మీరు ఆ పనిని సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు చేసేదానికి, మీరు దానికి సరిగ్గా తయారవ్వలేదు. మీరు మొదలు పెట్టాలనుకున్నారు. ఇప్పుడు మీరు కుక్క తోక పట్టుకుని ఈదారు అనుకోండి, ఎంతవరకు వెళ్ళగలరండి మీరు? కొంతవరకే. దాటగలరా మీరు? దాటలేరు. అంటే ఇక్కడ మేము చెప్పదలుచుకున్న విషయం ఒకటే. చాలా మంది ఇప్పుడు మీ జిల్లాలో, మీ ఊర్లో ఎక్కడ పట్టినా కూడా బోర్డులు కనిపిస్తున్నాయి, రాజకీయ బోర్డులు. ఏమని రాస్తున్నాయి వాటి మీద? గట్టి చెప్పండి అమ్మా. ఏమని రాసింది? సిద్ధం అని రాస్తుంది. అంటే మీరు ఒక పని చెయ్యాలి అంటే మీరేమవ్వాలి? ఫస్ట్ ఏం చేయాలి? మీరు సిద్ధం అవ్వాలి. ఆ సిద్ధం అవ్వడం సరిపోదు, బాగా సిద్ధం అవ్వాలి, మంచిగా సిద్ధం అవ్వాలి. దాన్ని ఏమంటారంటే సంసిద్ధం అంటారు. ఏమంటారు? సంసిద్ధం. ఇప్పుడు ఈ సూర్య భగవానుడి విగ్రహంలో ఏ తపస్సుకి దారపోసారంటే, మీరెవరన్నా ఆ విగ్రహాన్ని తాకితే మీలో స్వాధిష్టాన చక్రం అనే ఒక చక్రం ఏమవుద్దంటే యాక్టివేట్ అవుతుంది. అది చైతన్యవంతం అవుతుంది. దానివల్ల ఏమవుద్ది అంటే, మీరు అనుకున్న పనులకి మీరు సంసిద్ధులు అవుతారు, అంటే రెడీ అవుతారు. సంసిద్ధం అవడం అంటే, ఈ పని మనం మొదలు పెట్టాం, ఈ పని చేయాలంటే ఇంత కష్టం, కానీ నేను దానికి రెడీ అవ్వడం అన్నమాట. మొదలుపెట్టి మధ్యలో ఆపి ఎవరిని చేయగలడు, కానీ మొదలుపెట్టి ఏం చేయాలి? మనం పూర్తి చేయాలి. ఆ శక్తి మీకు ఈ విగ్రహం వల్ల వస్తుంది. మీరు అందరు కూడా ఏం చేస్తారంటే, అయిన తర్వాత అక్కడ వాళ్ళు భోజనాలు చేస్తున్నారు కాబట్టి మీరు వెయిట్ చేయాలి. మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రతిష్ట ప్రాణప్రతిష్ఠ అయిపోయింది అంటే ఆ విగ్రహాన్ని దయచేసి 2 చేతులతో తాకండి. మీరు తాకితే మీలో ఆ చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది. మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా మీరు దాన్ని పూర్తి చేయగలిగే శక్తి మీకు వస్తుంది. ఇవాళ చూడండి, పెళ్ళిళ్ళు ఎందుకు అవ్వట్లేదు అనే దానికి నాకు తెలిసిన ఒక ఉదాహరణ చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ అమ్మ మా అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడాలనుకుంటుంది. ఎవరు వచ్చినా కానీ కూడా వాళ్ళకి నచ్చదు. ఇంతకన్నా బాగా అనుకుంటారు. ఇలా అనుకుంటూ పోతే ఈ అమ్మాయికి 35 ఏళ్ళు వచ్చేస్తాయి. 35 ఏళ్ళ తర్వాత ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, ఏదో ఒక రోజు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఈ అమ్మాయిని కలుస్తుంది. అప్పుడు ఈ అమ్మాయికి ఏమర్థం అవుతుంది? ఈ అమ్మాయి ఇంతకుముందు వద్దనుకున్న వాడే ఆ అమ్మాయికి ఇప్పుడు భర్త. అలాగే ఈ తల్లి కూడా ఎవరినైతే వద్దనుకునిందో వాళ్ళందరూ వస్తారు వీళ్ళింటికి. అంటే వీళ్ళు ఏంటంటే, వీళ్ళ తలలో ఏం ఎక్కిపోద్దంటే, మేము గోదావరి జిల్లాలో మాకన్నా టాప్ ఫ్యామిలీ లేదు, మాకు ఇండియాలోనే టాప్ ఫ్యామిలీ అయితే చేసుకుంటాము. ఇది వీళ్ళ అహం తలకెక్కుతుంది అనమాట. ఇది ఆ ఎక్కినంతసేపు ఏమవుతుందంటే, ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి నచ్చదు, ఎవరు వచ్చినా కూడా పెళ్ళి కాదు. 35 ఏళ్ళకి ఏమో అర్థం అవుతుంది అంటే, వీళ్ళు వద్దన్న వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అప్పుడు అర్థం అవుద్ది వాళ్ళకి. అర్థమైందండి? ఆ తర్వాత అలాంటి వాళ్ళు రావాలి అంటే రారు ఇంకా వాళ్ళు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? అప్పటి వరకు వాళ్ళ అహంకారంతో ఆ స్టేజ్లో ఉన్నారు, అక్కడి నుంచి దిగరు, అమ్మాయికి పెళ్లి కాదు, ఇంకా డిప్రెషన్ అవుతుంది. తల్లికి డిప్రెషను, కూతురికి డిప్రెషను, ఇలాగా కుటుంబాలు పాడైపోతున్నాయి. ఇదే విధానం ఉద్యోగంలో కూడా. ఒక పల్లెటూరు నుంచి ఒక సిటీకి ఒక అబ్బాయి ఉద్యోగానికి వెళ్తే, ఏ ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం మొదలు పెట్టాలి, ఎంత జీతం ఇస్తే అంత జీతంతో మొదలు పెట్టాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు? నీకు గోదావరి జిల్లాలో 20 ఎకరాలు ఉన్నాయి, నీకేం కర్మ అని మొదలు పెడతారు.
ఇప్పుడు ఏమవుద్దండి, ఇలా వచ్చిన ఉద్యోగాలని వదులుకుంటూ వెళ్తే తర్వాత వస్తుందా అబ్బాయికి? రాదు. దీన్ని మనం అనేది, మీరు ఒక పని మీరు మొదలు పెట్టినప్పుడు మీ స్థాయి అంటే మీరు కరెక్ట్గా అంచనా వేసుకొని ఆ పనికి మీరు సిద్ధం అవ్వాలి. అది మనలో లేనప్పుడు ఈ విగ్రహాన్ని ఎవరైతే తాకుతారో వాళ్ళల్లో 2 గుణాలు వస్తాయండి, సిద్ధి, బుద్ధి. ఈ 2 గుణాలు వస్తే ఏంటంటే మీరు ఒక పని చేసేదానికి బాగా మీరు తయారవుతారు. మూడవది ఏంటి అంటే ఇందాక ఈ పెళ్ళిళ్ళు, తర్వాత అలాగే ఉద్యోగాలు అంటే ఎవరన్నా బాధపడతారని నేను కొన్ని పదాలు వాడకూడదు, కానీ ఈ సమాజం ఎలా ఉందో మీకు చెప్పడానికి నేను వాడాలి. ఈ అత్యాశ వల్లనే వాళ్ళకి ఆ సంబంధాలు కుదరకుండా పోతున్నాయి. ఆ అత్యాశ అనేది తగ్గి మన లెవెల్ ఏదో మనం తెలుసుకున్నప్పుడు సంబంధాలు తప్పకుండా అవుతాయండి. మీకు నేను ఒక మాట చెప్తాను, నా దగ్గర ఇప్పుడు సుమారు 1000 మంది సంబంధాల లిస్ట్ ఉందండి. ఎంతమందిది? 600 మంది అమ్మాయిలు, 400 మంది అబ్బాయిలు. వీళ్ళు ఎవరు పనికి మాలిన వాళ్ళు అంటే కాదు, అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. వీళ్ళలో చాలా మందికి 24 నుంచి 36 లక్షల వరకు జీతం ఉంది. వాళ్ళకు కూడా ఎందుకు కావడం లేదండి? ఉద్యోగం లేని వాళ్ళకి అవడం లేదంటే అర్థం ఉంది, ఉన్న వాళ్ళకి ఎందుకు అవడం లేదు? ఎందుకంటే వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ కోరుకుంటున్నారు. అందుకే 2 పదాలు ఉన్నాయి, యోగ్యత, అర్హత. మన యోగ్యత ఏంటి, మన అర్హత ఏంటి మనం తెలుసుకున్న రోజు మన పనులన్నీ కూడా శుద్ధంగా అవుతాయి. ఈ విగ్రహం మీరు తాకితే మీలో పెరిగేదేంటి? మీ అత్యాశ అనేది తగ్గి మీ స్వాధిష్టాన చక్రం అనేది యాక్టివేట్ అయ్యి, అలాగే మీరు అనుకున్న పనులు మీరు ఏ లెవెల్లో ఉన్నారో ఆ లెవెల్లో మీరు అనుకుంటారు కాబట్టి అవి తొందరగా అవుతాయి. నా గురించి చెప్తాను. మా అమ్మకి చెప్పాను, నేను పెళ్ళికి రెడీ అని. ఎలాంటి అమ్మాయి కావాలి అని. నీకు నచ్చిన మొదటి అమ్మాయిని చేసుకుంటాను నేను అన్న. మా అమ్మ చూసిన మొదటి అమ్మాయి ఆమెకు నచ్చింది, నేను చేసేసుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు నాకెవరు కావాలో, నాకెవరు మంచో నాకన్నా బాగా వాళ్ళు తెలుసు కదండి. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అమ్మకు ఒక కోరిక ఉంటుంది, నాన్నకు ఒక కోరిక, తమ్ముడికి ఒక కోరిక, కూతురు ఒక కోరిక. ఇన్ని కోరికలు కలిసి కట్టుకొని అక్కడ రావాలి అంటే కుదరవు. మీకు ఒక యథార్థ కాదు చెప్పాలి. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఒక బాధ నుంచి ఇది పుట్టింది. మేమందరం బాధపడి మహర్షికి చెప్పాం కాబట్టి. సంబల్ నగర్ ఆశ్రమానికి ఒక అమ్మాయి వచ్చిందండి. వాళ్ళ అమ్మ తీసుకొచ్చింది ఆ అమ్మాయిని. ఈ మహర్షి ముందు కూర్చోబెట్టి, స్వామి ఎవరిని తీసుకొచ్చినా కూడా ఈ అమ్మాయి వద్దంటుంది, మాకు అర్థం కావట్లేదు ఎవరిని తీసుకురావాలని. ఉద్యోగస్తుని తీసుకొచ్చారు, ఆ అమ్మాయి వద్దనింది. వ్యాపారస్తుని తీసుకొచ్చారు, ఆ అమ్మాయి వద్దనింది. అలాగే గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు, వాళ్ళని వద్దనింది. ఆ రోజు ధ్యానం నాన్నగారు ఏం చెప్పారంటే, అమ్మ నేను ధ్యానం చేస్తాను మీకు అని చెప్పి వాళ్ళని పంపించేస్తారు. తర్వాత అడిగాను నేను, నాన్నగారు ఇంతకీ ఆ అమ్మాయికితో వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే చెప్పారు, బాబు ఆ అమ్మాయికి చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కావాలి, వాళ్ళ అమ్మ నాన్న చెప్పలేకపోతుంది అన్నమాట, అందుకని వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టుకుంది. అది జరిగింది. అలాగ 3 నెలల తర్వాత మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళాను నేను. మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత అడిగాను, నాన్నగారు ఆ అమ్మాయికి పెళ్ళయిందా అంటే, బాగా అయింది బాబు అన్నారు. ఎవరితో అయింది అంటే, 3వ పెళ్లివాడు, ప్రైవేట్ స్కూల్లో పనిచేసే మాస్టరు, నెలకి 6,000 7,000 జీతం, అతనికి 3వ పెళ్లి, అతన్ని చేసుకునింది. అదేంటండి మరి రామ్ చరణ్ అన్నారు అంటే, ఆ అమ్మాయికి రామ్ చరణ్ కావాలి అంటే, మీరు చూడండి, మీరు వాస్తవంలో లేకుండా మీరు ఊహల్లో ఉంటే ఏమవుద్దంటే, అరచేతిలో ఎవరు స్వర్గం చూపించినా వారి వల్ల మీరు పడిపోతారు. ఈ 3వ పెళ్లి వాడు ఆ అమ్మాయికి అరిచేతులు స్వర్గం చూపించి ఆ అమ్మాయి పడిపోయింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, వాళ్ళ అమ్మా నాన్న ఎంతమంది సంబంధాలు తీసుకొచ్చారు ఆ అమ్మాయికి? ఈ అమ్మాయి ఏం చేసింది? అవన్నీ కాదనింది. ఇప్పుడు చెప్పండి, ఆ అమ్మాయి జీవితం పాడు చేసుకుని నా అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఇది కొంతమంది తల్లిదండ్రులు యథార్థంగా ఆలోచిస్తున్నా కూడా పిల్లలు ఆలోచించట్లేదు. అలాంటి పిల్లల్ని మీరు తీసుకొచ్చి ఈ విగ్రహం మీరు తాకించండి. వాళ్ళల్లో ఆ సిద్ధి బుద్ధి అనేది పెరిగి, అలాగే యోగ్యత అర్హత అనేది పెరిగి, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో, ఏ స్థాయిలో కోరుకోవాలో వాళ్ళకి అర్థమవుతుంది. ఇలా కాకుండా మీరు ఏదో ఊహించుకుంటే మీకు జీవితంలో ఎప్పటికీ మీరు అనుకున్న పనులు కావు. ఇప్పుడు ఈ ఇల్లు కూడా ఎందుకు చాలామంది కట్టలేకపోతారంటే, శంకుస్థాపన చేసే రోజు వాళ్ళకి తెలియదు దీనికి లోన్ వస్తుందా రాదా, మనకు ఆ లోన్కి రావాల్సిన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, ఇవి ఏమీ చూసుకోకుండా మీరు మొదలు పెట్టేస్తారు. అదే చెప్పింది నేను, మీరు గోదావరి దాటాలంటే మీరు ఏం చేయాలి? ఏ లాంచో పడవ చూసుకోవాలి. అంతేగాని మీరు కుక్కతాకు పట్టుకుంటే ఏమవుతుంది? మీరు ముందుకు పోలేరు. ఇది మీరు ఒక పెద్ద పని సంకల్పించినప్పుడు దానికి మిమ్మల్ని సిద్ధం చేసే శక్తే ఈ విగ్రహంలో ఉంది.
ఇప్పుడు మీరందరూ ఇక్కడి నుంచి ఏం చేయాలమ్మా? అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాన్ని తాకాలి. తాకిన తర్వాత మీ సంకల్పం ఏదైనా కావచ్చు, అది మీకు పూర్తయింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలో చెప్తాను నేను. అంటే ఇప్పుడు నేను తాకి నా కూతురు పెళ్లి కావాలనుకున్నాను అనుకోండి, నేను పెళ్లి అయిన తర్వాత నేను ఏం చేయాలి అంటే, ఇక్కడికి వచ్చి గోదావరి జిల్లా వాళ్ళకి కృతజ్ఞత ఎక్కువ. అంటే ఒకరు మనకి మంచి చేస్తే వారికి ఏమి చేయకుండా ఉండడం, మనం ఏదో ఒకటి చేస్తాం. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా వాళ్ళ ఇప్పుడు ఉందో లేదు తెలియదు, పాత రోజుల్లో వాళ్ళ పిన్నమ్మ ఇంటికో ఎక్కడికో వెళ్ళి మా అమ్మ ఇది ఇచ్చేసారమ్మా నింది పిన్నమ్మ అని ఇచ్చేసేసి వస్తుంటే వాళ్ళ పిన్నమ్మ ఆగరా అని చెప్పి ఆగి ఆమె దగ్గర ఏముండదు, లోపలికి వెళ్ళి చక్కెర పంచదార డబ్బా తీసి ఆ నోట్లో పోసి పంపిస్తుంది. అంటే నాకు నువ్వు మేలు చేసి నీకు ఏదో చేయాలి నేనని చెప్పేసి. అలాగే సూర్యభగవానుడు మీకు ఇంత మేలు చేసినా మనం తిరిగి ఏం చేస్తాం, ఏం చేయాలి అంటే ఇక్కడికి వచ్చి మీరు 18 బూర్లు సూర్యభగవానుడికి అర్పించాలి. ఏం చేయాలి? 18 బూర్లు సూర్యభగవానుడికి. మీరు వచ్చినప్పుడు ఏం చేయాలి? తాకి మీ సంకల్పం మీరు చేసుకోండి. అది పూర్తయిన తర్వాత ఏం చేయాలి? 18 బూర్లు మీరు సూర్యభగవానుడికి అర్పించాలి. అది ఎలా చేయాలి అనేది కూడా అక్కడ పాంప్లెట్ ఉంది. ఈ రోజే వీలైతే నేను అది పెట్టి అందరికీ ఇచ్చేలాగా చేస్తాను. ఈ రోజు మీకు ఏది ముఖ్యం కాదు చెప్తాను. ఇక్కడ భోజనం ముఖ్యం కాదు, మీరు రోజు భోజనం చేస్తూనే ఉన్నారు. మీకు ఏది ముఖ్యం? ఇంత దూరం వచ్చారు ఇక్కడికి, ఈ విగ్రహం వల్ల మీకు ఏం మేలు అవుద్దో ఎలా మేలో తెలుసుకొని మీరు వెళ్ళండి. ఒకసారి కిషోర్ ఈ చేతిలో ఉన్న పాంప్లెట్స్ చూడమ్మా, అవేనా వేరే చూస్తాను. అది కాదు, చిన్న పాంప్లెట్స్, నేను వేరేది ఇక్కడ చేయిస్తాను. నేను దయచేసి ఎవ్వరు కూడా ఆ పాంప్లెట్ లేకుండా వెళ్ళదు ఇక్కడి నుంచి. ఎందుకు ఇస్తున్నానంటే అమ్మా, అది మీరు చూడండి, ఇది నా ఊరు కాదు. ఎందుకు వచ్చాను ఇక్కడికి నేను? ఇందాక చెప్పాను మీ ఊర్లో 2 భగీరథులు ఉన్నారని చెప్పి, రామకృష్ణ గారు తర్వాత ఇంకా నాగేశ్వరరావు గారు. వాళ్ళు మీ ఊరికి ఇంత చెయ్యాలి అనుకున్నప్పుడు మా వంతు మేము ఉడత సహాయం మేము చేస్తున్నాం, అది మేము చేస్తుంది. అలాగే మీకు ఈ విషయం తెలిసింది, ఈరోజు ఇక్కడికి రాలేని వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి మీరు తీసుకెళ్ళి నాలాగా వివరంగా చెప్పలేకపోవచ్చు, వాళ్ళకి ఈ పాంప్లెట్ ఇవ్వండి తీసుకెళ్ళి. ఇంకొకటి, మీలో చాలా మందికి తెలుసు, ఈ రోజుల్లో ఇక్కడ ఎవరన్నా 5 మందికి తల్లులు ఉన్నారమ్మా? 5 మంది పిల్లలు ఉన్నారు ఎవరన్నా? 5 మంది కొడుకులు కూతురు ఉన్నారు ఎవరన్నా ఇక్కడ? 4 చేతులు ఎత్తానమ్మా. 4 ఎంతమ్మా? 4. మీకు 3. ఓకే. ఈరోజు ఫ్యాషన్ ఏంటంటే, ఈ నేను చెప్పే మాట వినండి, ఇది మీకు ఎవరు చెప్పుండకపోవచ్చు, పుస్తకంలో కూడా దొరకదు. మాకు ఎక్కువ ఆస్తి లేదండి, మేము ఒకరితో ఆపేసుకుంటాము అనుకుంటున్నారు, అవునా కాదా? తెలుసు కదండి మీకు. కానీ మీకు ఒక వాస్తవం చెప్తాను నేను. ఒక మొదటి బిడ్డని మనం ఎలా సాకుతామో, రెండో బిడ్డని అంతకన్నా సౌమ్యంగా సాకుతామో కఠినంగా సాకుతామో చెప్పండి? ఏమండి? రెండో బిడ్డని, మూడో బిడ్డని వాళ్ళ పట్ల మనం కఠినంగా ఉండి సౌమ్యంగా ఉంటామా? సౌమ్యంగా ఉంటాం. తెలిసిందే కదండి ఇది ఈ సృష్టి అంశం అన్నమాట. ఇది ఎంతమంది ఎక్కువ పిల్లలు ఉంటే అంత సౌమ్యంగా మనం తయారవుతాం. ఎంత సౌమ్యంగా మనం తయారైతే అంత శ్రమ పడతాం. ఎంత శ్రమ పడితే అంత సంపాదిస్తాం, అవునా కాదు? ఇది ఎవరైతే మాకు పిల్లలు ఆస్తి లేదు అని ఒకరితో ఆపేసుకుంటారో వాళ్ళు జీవితంలో ఎదగరు. మీరు రాసి పెట్టుకోండి, చూసుకోండి కావాల్సింది. పాత రోజుల్లో 9, 10 మంది 11 మంది కన్న వాళ్ళకే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి, ఒకరితో ఆపుకున్న వాళ్ళకి లేవు. ఎందుకు అంటే ఎంతమంది ఎక్కువ పిల్లలు పుడితే అంత సౌమ్యంగా మనం తయారవుతాము. ఎంత సౌమ్యంగా తయారైతే అంత ఎక్కువ మనం శ్రమ పడగలం. ఇది నేను ఎక్కడ నేర్చుకున్నానో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నాకు బావ ఉన్నాడు, ఆ బావ ఇంట్లో ఒక ఆమె పని చేస్తుంది, పని ఆవిడ. ఒకరోజు ఆవిడ వచ్చి మాతో మాట్లాడింది, నాకు 4 కూతుర్లండి, 4 కూతుర్లకి 1 ఎకరా పొలం ఇచ్చాము, 4 కూతుర్లకి ఒక ఇల్లు కట్టించాము అని. అప్పుడు నేను చెప్పాను, అమ్మా మేము సిగ్గుపడాలి నేను చూసి అని. చూడండి, ఇంట్లో పని చేసే ఆవిడే ఆ ఎకరా అనేది ఏ భీమవరం సెంటర్లోనో లేకపోతే ఇంకో దగ్గర ఉండకపోవచ్చు, ఎక్కడో దగ్గర. ఎకరా అంటే చిన్న విషయం కాదు కదండి. అది ఎక్కువ మంది పిల్లలు ఉంటే అంత శ్రమపడే తత్వం అనేది పెరుగుతుంది అన్నమాట. ఈ ఒకరినే కానీ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కూడా మీ తల్లులు తండ్రులు మీ తాతల కన్నా మీరు సంపాదించలేరు. మీరు ఈ సౌమ్యత్వం అనేది ఈ రోజుల్లో తగ్గిపోతుంది. ఇంకొకటి, ఇక్కడ ఇంతమంది తల్లులు ఉన్నారు కూడా చెప్తున్నాను, మనకు తల్లులకి ఎవరు కూడా తపస్సు చేయమని చెప్పలేదు. ఎందుకంటే ప్రసవం అనేదే ఒక తపస్సు. మీరు 9 నెలలు మీరు మోసి కనడమే తపస్సు. ఇలా మీరు ఎంత ఎక్కువ మంది కంటే మీరు అంత తపస్సు చేసినట్టు.
అంటే ఇక్కడ నేను ఎక్కువ మందిని కనమని చెప్పట్లేదు. నేను అనేది ఏంటి అంటే ఒకరే చాలు అని మీరు స్వార్థంకి వెళ్తే మీ వంశానికి ఏమవుద్ది చెప్తున్నాను నేను. అంటే మీలో ఆ సౌమ్యత్వం అనేది తగ్గిపోద్ది, మీలో ఆ శ్రమపడే తత్వం కూడా తగ్గిపోద్ది. అది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ శంబల్ నగర్ గురించి వీళ్ళందరూ చెప్పారు. నేను శంబల్ నగర్ గురించి ఎక్కువ చెప్పను. నేను దీని గురించి మళ్ళీ చెప్తాను. నేను మీకు మీలో ఎవరైనా కూడా ఒక సమస్య వచ్చి వాళ్ళు ఇబ్బంది పడి బాధపడుతున్నంత వరకు మీరు ఆగొద్దు. వీలైనంత వరకు ముందే తీసుకొచ్చి వాళ్ళని దీన్ని తాకించండి. ఒక చిన్న నేను ఉదాహరణ చెప్తాను. నేను ఇక్కడ భోజనాలు పెడుతున్నారు, అక్కడ సూర్య భగవాన్ విగ్రహం ఉంది. మీరందరూ ఎలా వచ్చారమ్మా ఇక్కడికి? ఇలా వచ్చారు, అవునా కాదా? అక్కడి నుంచి అక్కడికి ఒక స్తంభం వేసింది, చూసారు ఎవరన్నా? స్తంభం వేసింది. నిన్న సాయంత్రం ఒకరు అక్కడి నుంచి ఒక వస్తువు తీసుకెళ్ళాలి. ఇప్పుడు నేను మీకు ఇందాక ఒక పని చెప్పాను, పని మొదలు పెట్టడం కాదండి ముఖ్యం, దాన్ని సరిగ్గా చేయడం, ఆ శక్తి మనకు ఉందా లేదని ముఖ్యం. ఇప్పుడు దాని మీద వచ్చే శక్తి లేనప్పుడు, అలవాటు లేని ఎలా రావాలా మనిషి? ఇలా రావాలి. కానీ అక్కడ మా ముందే వచ్చి పడిపెడుతుంది. అర్థమైంది? మీ ముందు చెప్తున్నాను ఎగ్జాంపుల్. ఇది మీరు ఆలోచించండి. ఆ వ్యక్తికి దాన్ని దాటలేను అని ఎప్పుడు తెలిసింది? పడిన తరువాత. మీరు ఆలోచించుకోండి, మీ పిల్లలు, మీ చుట్టాలు, లేకపోతే మీ చిన్నాన్నలు, పిన్నమ్మ, వీళ్ళందరూ కూడా వాళ్ళు బాధపడిన తర్వాత నేర్చుకోవాలనుకుంటున్నారా, లేకపోతే బాధే పడకుండా ముందే రెడీ అవ్వాలనుకుంటున్నారా? చెప్పండి మీరు. అంతే కదండి. ఇక్కడ వరకు మనం వచ్చిన దానికి మన వల్ల మన వాళ్ళకి మేలు జరగాలి, అవునా కాదా? అది మీరు చెప్పండి. వాళ్ళ ఇంట్లో పెళ్ళిడు పిల్లలు లేకపోవచ్చు, ఉద్యోగం కోసం కావాల్సిన అబ్బాయిలు ఉండకపోవచ్చు, అలాగే వాళ్ళ కష్టాలు లేకపోవచ్చు. కానీ కష్టాలు కొని తెచ్చుకోకూడదు కదండి వాళ్ళు. దానికి వాళ్ళు రెడీ అవ్వాలి. దయచేసి మీరందరూ ఇది ఒక బాధ్యతగా తీసుకొని మీకు తెలిసిన వాళ్ళందరికీ మీరు చెప్పండి. ఇక్కడి నుంచి వెళ్ళే ముందు దయచేసి అందరూ ఈ పాంప్లెట్ తీసుకెళ్ళండి. అందరూ మీకు ఒకటి కన్నా ఎక్కువ కావాలన్నా కూడా ఇస్తాం. అలా అని మీరు వేస్ట్ చేయొద్దు. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా దీన్ని తీసుకెళ్ళి మీరు పంచండి. ఇక్కడి నుంచి నేరుగా మీరు వెళ్ళి ఏం చేస్తారు? ముందు సూర్య భగవాన్ని మీరు తాకండి, ఆ తర్వాత వచ్చి మీరు భోజనం చేయొచ్చు. ఇప్పుడు భోజనం చేస్తున్న వాళ్ళకి పనిలో తొందర ఉన్నట్టుంది, అది వాళ్ళని మనమే కానీ మీరు మాత్రం దయచేసి ఎప్పుడు కూడా మీరు ఒక గుడికి వెళ్తే మనం భోజనం చేయకుండా వెళ్తామా? భోజనం చేయకుండా వెళ్తాం. ఎందుకు అంటే మనం భోజనం చేయకుండా వెళ్తే అక్కడున్న శక్తిని మనం ఎక్కువ స్వీకరిస్తాం. అందుకే ఇప్పుడు వాళ్ళు భోజనం స్వీకరిస్తున్నారు, మనం తపశక్తి స్వీకరిస్తాం. ఇక్కడి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలి? సూర్య భగవాన్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకోటమ్మా, నాకు గోదావరి జిల్లా కొత్త. మేము టీవీల్లో, యూట్యూబ్లో చూస్తాం ఈ జిల్లాలో ఎక్కడ పట్టినా కూడా పుణ్యక్షేత్రాలు ఉంటాయని చెప్పేసి అని. అలాగే మల్లీశ్వరం చూసి నాకు అదే అనిపించింది. ఆల్రెడీ ఉన్నదానికి ఇంకా 2 యాడ్ చేశారు రామకృష్ణ గారు, వీరు కూడా. ఇక్కడ ఈ క్షేత్రంలో ఈ ఋషులందరూ ఇప్పుడు ఇక్కడి నుంచి ముందుకు వెళ్తే మీకు చాలా ఉంటాయి, చిన్న చిన్న పెద్దవి. ఇవన్నీ కూడా ఋషులు ప్రతిష్ఠ చేసినవే. కానీ కాలానుసారం అవి ఏంటంటే కొన్ని మరుగున పడిపోయాయి. దానికి కారణం ఏంటో చెప్తాను నేను. కారణం ఏంటంటే మనకు ఋషులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ స్థాయి కూడా చాలా ఉంది. ఎలాగంటే ఇప్పుడు కొంతమంది ఋషులు, అంటే ఇప్పుడు ఈ ధ్యానం నాన్న అనే వ్యక్తి మొదటిసారి నేను కలిసినప్పుడు ఆయన ఏమన్నారంటే, బాబు నన్ను తాకు నువ్వు అన్నారు, ఆయన్ని స్పర్శించమన్నారు. ఎందుకండి అన్నాను. ఎందుకు అంటే నీ కర్మలు నేను 90 రోజులు నీ తప్పులకి నేను బాధ్యత వహిస్తా అన్నారు. ఎన్ని రోజులండి? 90 రోజులకి. ఇది ఎప్పుడంటే 21 సంవత్సరాల ముందండి. 21 సంవత్సరాల ముందు. ఇన్ని సంవత్సరాలు ఆయన ప్రయాణం చేస్తున్నాను నేను. తర్వాత ఏమైంది అంటే ఆయన శక్తి పెరిగిన తర్వాత అది 6 నెలలు అయింది, తర్వాత సంవత్సరం అయింది, 3 నెలలు అయింది, అలాగే 5-7 సంవత్సరాలు అయింది. ఇలా మన ఋషుల్లో చాలా మంది మీరు వారిని తాకారంటే మీ ఒక తరం, అంటే మీకు ముక్తి ఇచ్చే అంత శక్తి వాళ్ళకు ఉంటుంది. అంటే ఎవరైతే తాకుతారో వాళ్ళకి ముక్తి ఇచ్చే అంత శక్తి వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ఋషి ఎక్కడన్నా ప్రతిష్ఠ చేశారనుకోండి, ఆ తపశక్తి ఉన్నంత వరకు ఆ క్షేత్రం అనేది వెలుగులో ఉంటుంది, తర్వాత మరుగున పడిపోతుంది. ఇంకొంతమంది ఋషులు ఎలా ఉంటారంటే వీళ్ళకి 3 జన్మల వరకు ముక్తి ఇవ్వగలరు వీళ్ళు. అంటే మీరు తాకారంటే మీకు, మీ పిల్లలకి, మీ మనవాళ్ళకి, ఆ తర్వాత మీరు చేసిన పుణ్యం వాళ్ళకి, ఇలా మీరు తాకడం వల్ల వాళ్ళకి ఏమాత్రం మేలు ఉండదు. మీరు పాత రోజుల్లో గమనించండి, పెద్దవాళ్ళు అన్ని బాధ్యతలు తీరిన తర్వాత ఎక్కడికి వెళ్ళేవాళ్ళండి? ఈ కాశీకి వెళ్ళడంలో వాళ్ళ స్వార్థం ఒకటే లేదు. వాళ్ళు అక్కడ ఏ మహానుభావుడిని తాకినా దానివల్ల ఇంట్లో ఉన్న మీకు కూడా తపశక్తి అనేది అందుతుంది. అంత మంచి ఉద్దేశం అన్నమాట దానిది.
అలా కొంతమంది మహర్షులకి 7 తరాలు ఆ తపశక్తి పాస్ ఆన్ చేసే శక్తి ఉంటుంది, కొంతమంది 9 తరాలు. వీరు అంటే ఇప్పుడు నేను ఎవరైతే ఈ విగ్రహం తపశక్తి దారపోసారో వీరు గాయత్రి ఋషులు. ఇలాంటి గాయత్రి తపస్సులు మన భారతదేశంలో, అఖండ భారతదేశంలో 8,23,543 ఉన్నారు. ఎంతమంది? లక్షల మంది ఉన్నారు. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వారిని కానీ ఒక్కసారి మీరు తాకారంటే ఈ భూమి ఉన్నంత వరకు మీ వంశంలో ఎన్ని తరాలైతే పుడతాయో అన్ని తరాలకి వాళ్ళు ఆ తపశక్తిని అందించగలరు. మళ్ళీ చెప్తున్నాను, ఈ భూమి ఉన్నన్ని రోజులు ఎన్ని తరాలైనా కూడా వాళ్ళ తపస్సుని అందించగలరు అన్నమాట. ఇప్పుడు అలాంటి ఋషి మనకు అన్నవరపాడులో ఆ స్ఫటికలింగంలో తపశక్తి దారపోసింది వారే, దీనిలో దారపోసింది కూడా వారే. అంటే ఈ రెండింటికి ఎప్పటికీ కూడా చైతన్యం అనేది ఇక్కడ తగ్గదు. అంటే ఇప్పుడు రామకృష్ణ గారు ఎన్ని సంవత్సరాలు ఉంటారు ఇక్కడ, వాళ్ళ అబ్బాయి ఎన్ని సంవత్సరాలు ఉంటారు, నేను ఎన్ని సంవత్సరాలు ఉంటారు, మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటారు, కానీ 1000 సంవత్సరాల తర్వాత కూడా ఈ తపశక్తి అనేది తగ్గదు. ఎందుకంటే ఈ ఋషులకి ఇప్పుడు వేరే ఋషులకి ఈ ఋషులకి తేడా ఏంటి అంటే, ఇప్పుడు మా తాత ఉన్నాడు, మా తాత కూలి చేసుకునేవాడు అనుకుందాం. అంటే మా తాత ప్రతిరోజు కూలికి వెళ్ళి సంపాదించిన డబ్బులు మాత్రం నాకు ఇవ్వగలడు, అంతే కదండి. ఆయన చనిపోయిన తర్వాత డబ్బులు వస్తాయి, నాకు రావు. అదే మా తాత గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, ఆయన చనిపోయిన తర్వాత ఏమొస్తుంది? పెన్షన్ వస్తుంది. అంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన భార్యకి పెన్షన్ వస్తుంది, ఆయన ఉద్యోగం కానీ రిటైర్ అయిపోయిన తర్వాత వస్తుంది. అది కూడా ఆయన ఉన్నంత వరకు, ఆయన భార్య ఉన్నంత వరకు. అదే మా తాత కోటీసుడు అయ్యి బ్యాంకులో కానీ ఒక FD వేసి పెడితే నాకు ఎన్ని సంవత్సరాలు వస్తుందండి అది? ఇంకా అప్పటి నుంచి తరతరాలు ప్రతి నెల 1000 రూపాయలు ఆయన పెట్టారనుకోండి, 1 కోటి రూపాయలు FD వేశారు, నెలకు 1000 రూపాయలు వచ్చి చేశారనుకోండి, ఎన్ని తరాలు వస్తుందండి అది? వస్తూనే ఉంటుంది. అర్థమైందా? అలాగనమాట ఈ మహర్షులు. అంటే వీరు శరీరం లేకుండా కూడా తపస్సు వీరు చేయగలరు. ఇప్పుడు మీకేం చెప్పాను నేను? ఈ మహర్షి గాయత్రి తపస్వి, వీరు తరతరాలు మీకు తపశక్తిని అందించగలరు. ఈ ఊరికి ఉన్న అదృష్టం ఏంటి అంటే, అలాంటి గాయత్రి ఋషి ఈరోజు విజయనగరం జిల్లాలో ఎవరైతే ఉన్నారో ఆ ఋషి తిరిగిన చోటు ఈ గ్రామం. ఆ ఋషి ఇక్కడ మొదటగా ఆయన టీచర్ పోస్టింగ్ పడింది మల్లేశ్వరం ఊర్లో. ఈ మల్లేశ్వరంలో వరదలు వచ్చినప్పుడు ఆయన వరద సహాయం చేశారు. ఇక్కడున్న పిల్లలు కూడా, అందుకే మేము ఇవాళ ఉదయం వెళ్ళి స్కూల్లో అందరి పిల్లలకి చాక్లెట్లు, పెన్నులు ఇచ్చాం. ఆయన తపస్సుకి దారిపోసిన పెన్నులు మేము ఇచ్చాం అన్నమాట. అందుకే నేను అన్నాను, ఇప్పుడు ఇది ఇంత పవిత్రమైన స్థలం అని చెప్పి ఎందుకు అంటారని నాకు అర్థమైంది. మహానుభావులు ప్రతి దగ్గర ఉండరు, ఎక్కడైతే ఉంటారో మనం వాళ్ళ కోసం వెళ్ళాలి. ఇప్పుడు ఈ గోదావరి నది ఒడ్డున ఇన్ని పవిత్ర స్థలాలు ఉన్నాయి. ఇక్కడ ఈ గోదావరి నది ఎంతమంది ఋషులకి, పుణ్యపురుషులకి స్థావరం మాకు ఇప్పుడు అర్థమైంది. అది ఎప్పుడో మనం చదవడం కాదు, ఈరోజు మనం ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు. ఒక గాయత్రి తపస్వి ఆయన తపశక్తి దారపోసిన ఒక సూర్య భగవాన్ విగ్రహం తీసుకొచ్చి పెట్టడం, అది మొత్తం మనకు, మన పిల్లలకి, మన తరతరాలకి అందేలాగా మనం దాన్ని చేసుకోవడం. ఆఖరిగా మీకు ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈ క్షేత్రాన్ని ఎలా వాడుకోవాలి? ఇది గుడి కాదమ్మా, దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఇక్కడికి పసుపు కుంకుమలు, అలాగే అగరొత్తులు, కొబ్బరికాయలు తీసుకురావద్దు. ఇది మీలో యోగ్యత, అర్హత పెంచే స్థలం, మీ అత్యాశని తగ్గించే స్థలం. ఇక్కడికి మీరు వచ్చి తాకి ఆ క్షేత్రంలో మీకు అంటే కూర్చోండి, ప్రదక్షిణలు కావాల్సిన చేసుకోండి. ఆ తాకడం అనేది ఇక్కడ ముఖ్యం. అది మీరు అనుకున్న తర్వాత మీరు చేయాల్సిన కృతజ్ఞతతో 18 బూరెలు వేయడం. మీరు ఎవరికి చెప్పినా కూడా చెప్పండి, ఈ స్థలాన్ని దయచేసి మీరు వేరే పద్ధతులు ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఈ పద్ధతుల్ని మీరు మార్చొద్దు. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు రామకృష్ణ గారు ఒక పద్ధతి పెట్టారు. ఏం పెట్టారు ఆయన? కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే స్పర్శ అన్నారు. ఆ పద్ధతి మనం ఫాలో అవ్వాలి, దాన్ని ఆచరించాలి. ఒక క్షేత్రం ఉంది అంటే ఆ క్షేత్ర గొప్పతనాన్ని మనం గౌరవించాలి. మనకు నచ్చినట్టు చేసుకుంటే అది ఆ క్షేత్రానికి కానీ మనకు అది మంచిది కాదు. ఇక్కడ చిన్న పిల్లల్ని తీసుకురండి మీరు. ఎందుకంటే మీలో అందరూ కష్టపడేది ఎవరి కోసం అండి? మీకోసం, మీ పిల్లల కోసం. మీ పిల్లల కోసం మీరు మీ పిల్లలకి 50 కోట్లు ఇచ్చారనుకోండి, వాళ్ళు బాగుపడితే పాడైపోతారు. వాళ్ళకి 50 కోట్లు ఇవ్వడం కన్నా కూడా 50 కోట్లు ఇస్తే దాంతో ఏం చేసుకోవాలో, దాంతో ఎలా నడవాలో మనం నేర్పించాలి. ఇంకా 50 కోట్లు సంపాదించగలిగే శక్తి ఇచ్చామంటే ఇంకా మేలు. మనం దయచేసి ఇది ఏ ముక్తి కోసమో కాదు, పెద్దవాళ్ళు ముసలివాళ్ళు కాదు, అందరూ కూడా మీ పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ తాకించండి. ఏ వయసు పిల్లలైనా కూడా పిల్లలకి సౌలభ్యంగా ఉండడానికి కోసం కూడా మేము అక్కడ మెట్లు కట్టే ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళు కూడా తాకేదాన్ని.
వెనక మనకు భోజనాలు 2 రకాలు ఉన్నాయండి. బంతి భోజనం అరిటాకుతో వేసింది ఉంది, అలాగే బఫే ఉంది. మాకు మీ అందరికీ ఒక చిన్న మనవి ఏంటంటే, దయచేసి తల్లుల్ని కూర్చునే దానికి వీలు కల్పించండి. పురుషులు తండ్రులందరూ కూడా బఫే వైపు వెళ్ళండి. ఇంతే అమ్మా, ఉంటాను. మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ పాంప్లెట్ తీసుకొని, మీరు ఎన్ని తీసుకున్నా ఇస్తాను, కానీ దయచేసి వీటిని వేస్ట్ చేయొద్దు. ఇది సెంబల్ నగరి గాయత్రి మాత విగ్రహం. మీ అందరికి కూడా ఎంత త్వరగా వీలు అంత తొందరగా వచ్చి అక్కడ మీరు ఈ అమ్మ దర్శనం స్పర్శనం 2 చేసుకోవాలని కోరుకుంటున్నాను. అది ఈ ఫోటో కావాల్సిన వాళ్ళు దయచేసి మీరు అక్కడికి వెళ్ళి తీసుకోండి. ఈ పాంప్లెట్ మీద ఇక్కడ తీసేసుకోండి.